శ్రీనాథుడి కవిత వైచిత్ర్యం అండి. అంటే అమ్మ ఇంత తప్పు చేసినా అన్నం పెట్టింది, అయ్య మాత్రం ఇంకా క్షమించలేదు. మీరు చూడండి గమ్మత్తు. అమ్మ కారుణ్యం అంటే ఏమిటో చూపిస్తున్నాడు వ్యాస భగవానుడు, చూపిస్తున్నాడు శ్రీనాథుడు కాశీఖండంలో. మదన సంజీవని మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి కాల్చి చంపేశాడు. కాల్చి చంపేసిన మన్మధుణ్ణి బతికించింది ఆవిడే. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అమ్మంటే ఎలా ఉంటుందో అయ్యంటే ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు. ఇది పద్యరచన అంటే, ఇది హృదయం అంటే. నాగేంద్రని భయాన నాగకుండలధారి, ఈవిడ నడిచేస్తుంటే ఏనుగు నడిచేస్తున్నంత మందంగా అంత అందంగా ఉంది. ఆయన చెవులకి కూడా పిల్లపాములు నెట్టుకున్నాడు. అంటే భుస్ భుస్లేని ఉన్నాడు. భువనమోహన గాత్ర, భువనకర్త. ఆవిడ భువనములన్నీ ఇలా చూడగానే అబ్బా నా తల్లి అనిపించి పొంగిపోయే రూపంతో ఉంది. ఆయన లోకములను నడిపించే దక్షత ఉన్నవాడు. అంటే ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ శిక్ష కూడా వేస్తాడు. భువనకర్త. గిరిరాజ కన్యక, గిరిరాజ నిలయుండు. గిరిరాజ కన్యక, ఈవిడ పర్వతరాజుకు పుత్రి. ఓ పర్వతానికి కూతురుగా పుట్టిన దయామయి కోరినందుకు. ఆయనో గిరిరాజ నిలయుండు, కైలాసంలో పడుకుంటాడు. పడుకుని లోకాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. రక్షణ శిక్షణ రెండూ చూస్తాడు ఆయన. ఆవిడో రక్షణ చూస్తుంటుంది, అమ్మ కాబట్టి. సర్వాంగ సుందరి, సర్వగురుడు. ఆవిడ సర్వాంగ సుందరి, ఈయనో సర్వగురుడు, గురువులకి గురువు. వ్యాసుడు లోకానికి గురువు. కూర్చుంటే వ్యాసుడికి నమస్కారం చేసి మొదలు పెడతాం. గురువులకి గురువు అంటే గురువు మార్గం తప్పితే శిక్షించి గురువును కూడా మార్గంలో పెట్టేవాడు ఆయన, సర్వగురుడు. అంటే చెప్పకుండా ఏం చెప్పేస్తున్నాడు దీంట్లో? ఇంత తప్పు నేను చేసినా కాశీ పట్టణాన్ని శపిస్తానని నేనన్నా అన్నం పెట్టింది ఆవిడే. అలాగే చూస్తోంది ఆవిడే. ఈయన మాత్రం కొంచెం బుస్సుమంటున్నాడు, కాశీ పట్టణాన్ని శపిస్తానన్నావని. ఇప్పుడు వచ్చి అన్నాడు, ఏరా నువ్వేనా కాశీ పట్టణాన్ని శపిస్తానన్నావుట? కాశీ ఎవరో తెలుసా? నా భార్య. పరమశివుడికి పార్వతీదేవి మాత్రమే భార్య అనుకుంటారు. ఆయన అన్నాడు, నాకు పార్వతీదేవి ఒక్కతే భార్య కాదు, నాకు పార్వతి, కాశీ పట్టణంలో ప్రవహించేటటువంటి గంగానది, కాశీ పట్టణం, దక్షారామ క్షేత్రం, ఈ నలుగురు నా భార్యలే అన్నాడు ఆయన. అంటే భార్య ఎంత ప్రీతిపాత్రమో పరమశివుడికి 4 క్షేత్రాలు అంత ప్రీతిపాత్రం. ఎవడు రానా భార్య జోలికి వచ్చినవాడు నా భార్యనే శపిస్తానన్నావుట, నువ్వు కాశీ పట్టణాన్ని అనలేదు. అంటే కాశీ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎవడు రానా భార్యని శపిస్తానన్నవాడివి నువ్వేనా? ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి కాశీ విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళకపోయావో పడిపోవాలంటే అడుగులు లేచిపో ఇక్కడి నుంచి. నువ్వు వదలకపోతే నీ మెడ పట్టి నీ ముఖాన్ని బండకేసి ముక్కలు చేసేస్తానన్నాడు. అంతే. అప్పుడే అన్నం తిని కూర్చున్న వ్యాసుడు లేచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏడిచాడు కాశీ వంక చూసి. ఆ పద్యాలు చదువుతుంటే గుండెలు కదిలిపోతాయి నిజంగా. మహానుభావుడు అగస్త్య మహర్షి కనపడి అడుగుతారు, ఏమయ్యా ఏం తప్పు చేశావు? లోలార్కుడికి కోపం వచ్చిందా? డుంటి గణపతికి కోపం వచ్చిందా? వీరభద్రుడికి కోపం వచ్చిందా? విశాలాక్షిని మర్యాద చేశావా? ఎందుకు కాశీ వదిలేవని అడిగారు. కాబట్టి ఇప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి. శివుడు అలాగే చూస్తున్నాడు. జీవితంలో శివానుగ్రహం పోయింది. శాపాలలో పరమ భయంకరమైన శాపం ఏమిటో తెలుసా అండి? శాపాలలో కల్లా గొప్ప శాపం ఇది అంటే నీకు శివభక్తి లేకుండుగాక. ఇది మొదటి శాపం. రెండో పెద్ద శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టుగాక. ఈ రెండింటికి నేను వ్యాఖ్యానం చేయను, అవి పరమ భయంకర శాపాలని మీరు తెలుసుకుంటే చాలు. అందుకే ఇంట జిల్లేడు మొక్క పుట్టకూడదు, ఇంటి లోపల. బయట మనిషి జీవితంలో శివభక్తిని పోగొట్టుకుని ఉండకూడదు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నూరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు మహానుభావుడు పోతన గారు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. జీవితంలో పోయింది శివానుగ్రహం. ఇప్పుడు ఎలా తన బతుకు? ఎంత వ్యాసుడైతే, ఎంత పురాణకర్త అయితే, ఎంత వేద విభాగం చేసిన వాడైతే ఏది శివానుగ్రహం? ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. పరమశివుడు పక్కనే ఉన్న అమ్మవారు పెద్ద అరుపరిచిందిట. వ్యాసుణ్ణి చూసి అంది, ఏమయ్యా బెంగ పెట్టుకుని వెళ్ళిపోతున్నావా? నువ్వు అలా బెంగ పెట్టుకుని వెళ్ళక్కర్లేదు. వెరవకుమో కుమార 10,000 విధంబులనైన నిన్ను నే మరువా. ఎలా అంటోందో చూడండి. వెరవకుమో కుమార, ఓ కొడుకా ఏం బెంగ పెట్టుకోకు. అంటే ఇప్పుడు ఆవిడ ఎవరు? అమ్మ. అమ్మకి బాధ ఎప్పుడో తెలుసా అండి? పిల్లాడి ఏడుస్తుంటేనే.
అయ్యో వాడు ఏడుస్తున్నాడండి అంటుంది. ఎంత తప్పు చేశాడని శివుడిలా నిలబడ్డా ఆవిడ మాత్రం పక్కన శివుడు ఉన్నాడని కూడా భయపడలేదు. వెరవకుమో కుమార, పిల్లడా ఏడవకో, ఏం బెంగపెట్టుకోకో, 10,000 విధంబులనైన నిన్ను నే మరువ, 10,000 రకాలవని. అంటే ఏమిటి? శివుడికి కాషనాడరు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు, నిన్ను నేను మర్చిపోను రే. ఏమంటే చూడండి వాడు ఎంత ఏడుస్తున్నాడో, మీరు వెళ్ళిపోమన్నారని. వాడికి ప్రేమ లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? ఏదో కోపం వచ్చింది, అన్నం దొరకలేదని చెప్పించపోయాడు, దానికి కాశీ వదిలి వెళ్ళిపోమన్నారు మీరు. ఎంత ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడో చూడండి అని. 10,000 విధంబులనైన నిన్నునే మరువ మారేడ కుంజనుట మాని. శివుడు వెళ్ళిపోమన్నాడు కదా అని ఎక్కడికన్నా వెడతాననుకుంటావేమో, ఇంకెక్కడికి వెళ్ళకో అందావిడ. శివుడు లేని చోటు ఎక్కడుంది వెళ్ళడానికి? కాబట్టి బాగా జ్ఞప్తికి తెచ్చుకో. ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఎక్కడ బతుకుతాను, శివుడిలోని చోటుకు వెళ్ళిపోతాను, శివుడు లేని చోటు వెతుక్కుంటాను, ఈ మాటలు నోట్లోంచి రానివ్వకో. అంటే శివభక్తిని వదలకు, ఇది అగ్ని పరీక్షగా పెట్టుకో, శివుడి పాదాలే పట్టుకో గట్టిగాను. సుఖంబున దక్షమాటికిందురగలిగొన్న సమ్మదముతో గమనింపము. ఇక్కడి నుంచి దక్షారామం వెళ్ళిపో, నీకేం పర్వాలేదు. ఇక్కడ ఇలా నించున్నాడే త్రిశూలం పట్టుకుని, ఈయన బహుప్రసన్నమూర్తి దక్షారామంలో. ఈయన రహస్యాలు ఆవిడ చెప్పేసింది పక్కన నించుని. నీకేం భయం లేదు, దక్షారామం వెళ్ళి పూజ చేయి, ఈ శివుడే ప్రసన్నుడై మళ్ళీ నీకు దర్శనమిచ్చి నిన్ను గుండెల మీద పెట్టుకుంటాడు, నీకేం భయం లేదు. కాబట్టి గమనింపుము భీమనాయకుండరగొరలేని వేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యడం. ఆ దక్షారామ భీమేశ్వరుడున్నాడే ఆయన అరగొరలేని వేల్పు, ఆయనకు అసలు కోపం అన్నది లేదు. ఎంత ప్రసన్నమూర్తో, ఎంత సంతోషంగా ఉంటాడో. ఈయనే అక్కడ అలా ఉంటాడు. ఇక్కడ కాశీపట్టణంలో జ్ఞాన వైరాగ్యములతో ఉండవలసిన వాడివి భోగం కోసం ఏడుస్తున్నావా అని కోపడ్డాడు. అక్కడ భోగం ఇచ్చేవాడిగా ఉంటాడు ఈయనే. కాబట్టి అక్కడికి వెళ్ళి నమస్కారం చేయి, మళ్ళీ గభాల తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అని. నిన్నునే మరువా, నిన్ను నేను మరిచిపోను, నీకు శివానుగ్రహం కలిగేటట్టు నేను చూస్తాను, బెగ్గ పెట్టుకోక పిల్లాడా, వెళ్ళిపో దక్షారామం అంది. వచ్చేసాడు దక్షారామం వ్యాసుడు. వచ్చి దక్షారామ భీమనాథుడి దగ్గర కూర్చుని, అందుకే ఇప్పటికీ పక్కన స్తంభం మీద వ్యాస భగవానుడు ఉంటాడు, స్తోత్రం చేశాడు. అందులోంచి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. పొంగిపోయి తల మీద 2 చేతులు పెట్టుకుని నర్తన చేసేశాడు. చేసి పరవశించిపోయి పద్యాలు చెప్పాడు, స్తోత్రం చేశాడు, పూజ చేశాడు భీమనాథుణ్ణి. ఇంతకీ నేను మీకు ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేశాను జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మ ఏం చేసింది? రక్షణయే. ఎవరికి? శివుడిచ్చి ఎవరి మీద కోపగించాడో వాడికి కూడా రక్షణ ఎవరిచ్చారంత ధైర్యంగా? అమ్మే. ఆ రక్షణ ఇచ్చి అన్నం పెట్టి పిల్లాడికి వెరవకమో కుమార అని ఇలా చెప్పిన చెయ్యుందే, ఆ చేతులు నువ్వు ఎంత తప్పు చేసి దూరం పోదామనుకున్నా అలా చూసి ఆవిడ కోసం ఒక్క కన్నీటి బిందువు రాల్చగలిగితే, మా అమ్మ అని నువ్వు అనగలిగితే, చెయ్యి పట్టి లాగి శివుడి దగ్గర కూర్చోపెట్టగలిగిన చేతులున్న చేతులు, ఆ చేతులని నువ్వు తెలుసుకోవడం, ఆ స్తోత్రం చెయ్యడం అంగదం. గద అంటే భగవంతుడిని కీర్తించడం. అలా నువ్వు కీర్తించడమే ఆవిడికి అంగదములు. అవి తప్ప ఆవిడ అంగదాలు పెట్టుకుందని నువ్వు చెప్తే అవి అంగదములు కావు. నువ్వు నోరారా అలా కీర్తించిన నాడు, అమ్మ చేతుల వైభవాన్ని నువ్వు తెలుసుకున్న నాడు అమ్మ చేతులకి అంగదములు చేకూరుతాయి. అప్పుడు నీకది విద్యాభూషణం అవుతుంది. ఈ భూషణం చేత నువ్వు ఇప్పటి వరకు కప్పగా ఉన్నవాడివి తుమ్మిదవై పద్మం మీద వాళ్తావు, వాలి ఆ తేనె తాగుతావు. ఆ భుజముల యొక్క అనుగ్రహాన్ని, ఆ చేతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. పొంది జీవితంలో ఉన్నత పదం వైపుకి నడుస్తావు. భగవంతుడి వైపుకి నీ కాళ్ళు, నీ అడుగులు నడవడం మొదలు పెడతాయి. ఈ విషయాన్ని మనకి చెప్పడం కోసమని మహానుభావుడు కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత అంటారు వ్యాస భగవానుడు, అంటారు వసిన్యాది దేవతలు. ఇక్కడ నేను ఎలాగో ఇంత దూరం వచ్చాను కాబట్టి మీకు ఒక విషయాన్ని మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఒకానొకప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. కావ్యకంఠ గణపతి ముని అని మీ అందరూ విన్నటువంటి మహాపురుషుడే, మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని అంటే. ఆయన ఒకానొకప్పుడు ఒక దీక్ష తీసుకున్నారు. అరుణాచలం కొండ మీద భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, నేను 20 రోజుల్లో ఉమా సహస్రం చెప్తాను, 20 రోజులు దీక్షతో ఉండి సహస్రం చెప్తానన్నారు. రమణులు అన్నారు, తప్పకుండా అలాగే చెప్పన్నారు. నేను ఉమా సహస్ర రచన చెయ్యడానికి వీలైనటువంటి గుహ ఎక్కడుందని అడిగారు. ఆమ్ర గుహ అని ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆ గుహలో ఉండు అని భగవాన్ రమణులే వచ్చి చూపించారు ఆ గుహ. ఆ గుహలో కూర్చుని ఆయన రచన మొదలుపెట్టారు. రచన మొదలుపెట్టి కొద్ది రోజులు అయిందో లేదో బొటనవేలు మీద పెద్ద గోరు చుట్టూ వేసింది. ఇది చూడండి, ప్రారబ్ధం అడ్డుపడుతోంది.
అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారి గురించి రచన చేద్దామన్నా లోపల ఎంత మేధాశక్తి ఉన్నా ఘంటం కదలదు. ఎందుకని? పట్టుకోవడానికి అది గోరు చుట్టు, పైగా కనీ విని ఎరగనంత పెద్ద గోరు చుట్టు, చీవు బొబ్బ పట్టి ఉంది. ఇలా పట్టుకుంటే పోటు, అది గట్టిగా పట్టుకుంటే కానీ అక్షరాలు రాయలేరు. లోపల ప్రవాహం ఉంది సంస్కృతం. రాద్దామంటే కదలదు ఘంటం. రాయలేక వదిలిపెట్టేశారు. దీక్షలోనే ఉన్నారు, 20 రోజులు కదా తగ్గుతుందేమోనని. అప్పటికి 19 రోజులు అయిపోయింది. ఇంకా దగ్గరగా అప్పటికి 250 శ్లోకాలు రాయాలి. అంటే 1000 పాదములు పూర్తవ్వాలి. అవలేదు. ఆయన శిష్యులందరూ వచ్చి అన్నారు, మీ దీక్ష పాడైపోయినట్టే. అంటే ఉమాసహస్రం అవదా? ఈ 20 రోజుల్లో చేస్తానన్న మీ దీక్ష పూర్తవలేదు, కాబట్టి మీరు అనుకున్నది నెరవేరట్లేదు. అంటే ఆ తల్లి అనుగ్రహము కలగలేదా అనుకున్నారు. కావ్యకంఠ గణపతిమని ఘంటం పక్కన పెట్టి, నన్ను ఏ ప్రారబ్ధం వెంబడించి బొటనవేలు మీద నాకు గోరు చుట్టుగా నిలబడిందో, ఈ గోరు చుట్టుని కూడా తీసి నా చేత మిగిలిన 250 శ్లోకముల రచన ఆ తల్లియే పూర్తి చేయాలి. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందా? ఆ చేతులకు అనుగ్రహం కలిగిందా? నా చేత ఎందుకు చేయించవు అనుకున్నారు. పడుకున్నారు. రాత్రి తెల్లవారితే 20వ రోజు రాత్రి పడుకున్నారు. తిరువన్నామలైలోనే పుణ్యకోటి అని ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన కల్లోకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఏమయ్యా, ఇంత గొప్ప వైద్యశాస్త్రం తెలుసున్నవాడివి, చేతకాని వాళ్ళ పడుకున్నావు. అరుణాచలం కొండ మీద ఆమ్రగుహలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉమాసహస్ర రచన చేస్తున్నాడు. దీక్షాకాలం పూర్తయిపోయింది, 20వ రోజు. నీ శక్తినంతటినీ ప్రదర్శించి నీ దగ్గర ఉన్నటువంటి శస్త్రచికిత్సా పరికరములన్నీ పట్టుకుని కొండ మీదకి వెళ్ళి ఆయన వేలుకి ఉన్న వ్రణాన్ని, గోరు చుట్టుని తొలగించి కట్టుకట్టి ఆయనతో ఉమాసహస్రం పూర్తి చేసే శక్తిని అన్నారు. ఆయన తెల్లబోయి ఈ శస్త్రచికిత్స చేసేటటువంటి పరికరాలన్నీ పట్టుకుని అరుణాచలం కొండ మీదకి వెళ్ళి విరూపాక్ష గుహలో ఉన్న రమణుల దగ్గరికి వెళ్ళారు. ఆయనకి కావ్యకంఠ గణపతి అని తెలియరు. వెళ్ళి రమణుల యొక్క చేతులు కాళ్ళ వంక చూస్తున్నారు. ఆయన అన్నారు, ఎందుకు అలా చూస్తున్నావు అన్నారు. మీకు గోరు చుట్టు పుట్టిందని రాత్రి నాకు కల్లోకి వచ్చి చెప్పిందే అన్నారు. నాకు కాదు, ఆమ్రగుహలో ఉన్నారు ఆయనకి అని భగవాన్ రమణులు ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన అమ్మవారు ప్రవేశించిందండి ఆయనలో. ఎంత గమ్మత్తుగా ఆపరేషన్ చేసేశారంటే మొత్తం గోరు చుట్టంతా తీసి కట్టుకట్టేశారు. 20వ రోజు రాత్రి 8 అయింది. ఇంకా కట్టుకట్టిన నిప్పికి ఘంటం పట్టుకోలేకపోతున్నారు. తెల్లవారే లోపల, అనగా ఇంచుమించుగా రాత్రి వేకువజామ వచ్చేసే లోపల, బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసే లోపల పూర్తయిపోవాలి. 250 శ్లోకాలు, 1000 పాదాలు పూర్తవ్వాలి. ఎలా అవుతుంది? ఇంతలో అకస్మాత్తుగా శిష్యులు అన్నారు, 250 శ్లోకాలు అవ్వాలి కాబట్టి 5 లేఖకుల్ని తీసుకొస్తాం. 5 పుస్తకాలు పట్టుకుని కళాలు పట్టుకు కూర్చుంటారు. ఇంకా కొద్ది సమయమే మిగిలింది, ఈ 250 శ్లోకాలు చెప్పేస్తారా అన్నారు. తీసుకురండి చెప్పేస్తా అన్నారు కావ్యకంఠ గణపతి. ఇప్పుడు శారద నాలుక మీద నిలబడిపోయింది. ఇప్పుడు ఆ గోరు చుట్టు చేతిని ఇలా ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు కళ్ళు మూసుకొని. అంతే, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. గబ 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 అడుగులు వేసుకుంటూ రమణ మహర్షి వచ్చారు. ఆ వెనకాతల అరుగెక్కి పడుకున్నారు. ఇలా ఏమీ లేదు, నిద్రపోయారు. ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు పడుకున్నారో తెలియదు, పడుకున్నారు. ఈయన చెయ్యిలా పెట్టుకుని 5 లేఖకుల వంక చూస్తూ 5 వృత్తాలతో శ్లోకాలు చెప్పారు. ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం. మళ్ళీ మొదటికొచ్చి ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం, ఈయనకో పాదం. 5 లేఖకులకి 2 గంటల్లో 250 శ్లోకాలు 1000 పాదాలతో పూర్తి చేశారు. వాళ్ళు చెయ్యెత్తకుండా రాసేశారు 250 శ్లోకాలు. బ్రాహ్మీ ముహూర్తం అవుతోందంటే దిగ్గున లేచారు రమణ మహర్షి. నే చెప్పినవన్నీ రాసుకున్నావా అన్నారు. ఆయనే ఆత్మయై శారదయై కావ్యకంఠ గణపతి మునిని ఆవహించి చెప్పించి పూర్తి చేయించేసింది అమ్మవారు. 1000 నామాలతో 1000 శ్లోకాలతో ఉమాసహస్రం పరమ ప్రఖ్యాతమైపోయింది. అయిపోతే తెలతెలవారుతోంది, దీక్ష పూర్తవుతోంది, ఉమాసహస్రం పూర్తయిపోయింది. అప్పుడే మహానుభావుడు పొంగిపోతూ ఇది రమణులు తాతో చెప్పించారు అని ఆఖరి శ్లోకంతో పూర్తి చేశారు. ఆయన పూర్తి చేస్తూ ఆయన ఒక మాట అంటారు ఉమాసహస్రంలో, ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత జగదంబ చేతుల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. ఆ చేతుల యొక్క రక్షణ, ఆ చల్లతనం మనకి ప్రసరిస్తుంది. ఆయన అంటారు, గణపతియే స్తనఘటయో పదకమలే సప్తలోక భక్తేభ్య
అధరపుటే త్రిపురజితే దధాసి పీయూషమంబత్వం. అమ్మా, ఒక తామర పువ్వులో మకరందము పువ్వులో మాత్రమే ఉంటుంది. ఒక అమృత భాండమునందు ఒక పాత్రలో మాత్రమే అమృతం ఉంటుంది. కానీ జగదంబ, నీ యందు 3 చోట్ల అమృతం ఉంది. ఈ 3 చోట్ల అమృతం ముగ్గురి కోసం ఉంది. నీ స్తనములలో అమృతం ఉంది, అది గణపతి కోసం పెట్టావు. ఎందుకన్నారు ఈ మాట? అమ్మవారి యొక్క ఆ స్తనములలోంచి స్రవించిన జ్ఞానక్షీరం ఆయనకు అందబట్టే 250 శ్లోకాలు పైకొచ్చాయి. గణపతి కోసం ఉందండంలో రహస్యం. అమ్మ కొడుకు గణపతి, తాను కొడుకు. కాబట్టి అమ్మ, గణపతి కోసం స్తనాల్లో అమృతం పెట్టుకున్నావు, పరమశివుడి కోసమని అధరంలో అమృతాన్ని పెట్టుకున్నావు, పరమభక్తులైన వారి కోసం నీ పాదాల్లో అమృతాన్ని పెట్టుకున్నావు. అమ్మ, 3 చోట్ల అమృతాన్ని పెట్టుకుని ముగ్గురిని తరింపచేస్తున్నావమ్మా. అంతెత్తిలా తల కూడా ఎత్తలేమని పాదములలోనే అమృతాన్ని పెట్టుకున్నావా తల్లి? ఆ పాదములను ఇలా నువ్వే చూపిస్తున్నావా? అమృతం దొరికే చోటు ఇదే అని ఇలా చూపిస్తున్నావా? ఈ చెయ్యి చూపించగట్టి కదమ్మా నీ పాదాల మీద పడి అమృతత్వాన్ని పొందుతున్నామని స్తోత్రం చేశారు ఉమాసహస్రంలో. ఆ చేతులు ఎంత గొప్పవో మీరు అవలోకించండి. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్భణధియా అంటారు. ఎంత చతురతతో వేశారో ఆ శ్లోకాన్ని. మృణాళీ మృద్వీనాం తవ భుజ లతానాం చతసృణాం. మృణాళి అంటే తామర తూడు. అమ్మా, నువ్వు ఇలా కదా ఉంటావు, ఇలా కదా చెయ్యి చూపిస్తుంటావు. చూపిస్తున్నప్పుడు నీ ఈ చెయ్యి తామర తూడులో ఉంటుంది. ఈ చెయ్యి ఇక్కడ చెయ్యో పాణియో తామర పువ్వులో ఉంటుంది. అమ్మవారి చేతులు తామర పూలే, పాదాలు తామర పూలే, కళ్ళు తామర పూలే, మొహము తామర పువ్వే, అన్ని తామర పూలే. ఎందుకో తెలుసా అండి? మనం భృంగమై వాటి మీద నిలబడాలని, మనం తుమ్మెదలమై అక్కడ వాలి ఆ మకరంద పానం చెయ్యాలని అన్ని పద్మాలతో పోలుస్తారు. షట్పదీ స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్తారు ఈ రహస్యాన్ని. అందుకని అమ్మ, నీ చేతులు తామర పూలు, ఇవి తామర తూళ్ళు. మృణాళీ మృద్వీనాం, ఇలా తామర తూడుల్లా ఉన్నటువంటి నీ యొక్క చేతులకి పాణి తామర పువ్వులా ఉంది. ఉంటే గమ్మత్తేం జరిగింది? చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. ఇప్పుడు ఎక్కడ పుట్టిన వాళ్ళకి ఆ జాతితో సంబంధం ఉంటుంది కదండి. మనుష్యులకి మనుష్యులంటే ప్రేమ. ఎందుకని అంటే, ఒక మనిషి అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంకో మనిషికి కష్టం వస్తుంది అనుకోండి, ఆయన ఎవరో తెలియక్కర్లేదు, ఇలా వెళ్ళిపోతున్నాడు, ఆయన ఎవరో పడిపోయాడు స్కూటర్ మించి, అయ్యో తన స్కూటర్ ఆపేసి గబగబా వెళ్ళి తీసి పక్కన కూర్చోపెట్టి, ఏమన్నా దెబ్బ తగిలిందా అని కాలు పట్టుకుని రాసి, పాదం ఏం నెప్పట్లేదు కదా అని ఒకసారి పట్టి గబగబా వెళ్ళి ఓ సోడా పట్టుకొచ్చి ఆయనకి పట్టించి, ఏం పర్వాలేదు లేండి మేస్టర్ తగ్గిపోతుంది, ఎక్కడ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళినా పక్కనే ఉందంటాడు. ఎందుకన్నాడు? ఈయన మనిషి, ఇంకో మనిషి కష్టం తెలుసు. శంకరాచార్యుల వారు ఎంత చమత్కారం చేశారో తెలుసా అండి? అందరికన్నా ముందు బ్రహ్మగారిని ఎందుకు నువ్వు అమ్మ రక్షించావో తెలుసా? నీ చెయ్యి తామర పువ్వు, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు కాబట్టి. ఈ రెండింటికి తామర పువ్వు సంబంధం ఉంది. మనిషి మనిషిని రక్షించుకున్నట్టు తామర పువ్వు లాంటి చెయ్యున్నతానివి కాబట్టి తామర పువ్వులోంచి పుట్టిన వాడిని రక్షించావు. ఎందుకని? చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలంలోంచి పుట్టారు కాబట్టి, ఆ కమల సంభవుడు కాబట్టి, అమ్మవారి చెయ్యి కూడా కమలంలా ఉంటుంది కాబట్టి రెండింటికి దగ్గర సంబంధం, రక్షించావు. బ్రహ్మగారిని రక్షించవలసిన అవసరం అమ్మవారికి ఎప్పుడు వచ్చింది అంటే, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపోహో. అంధకరిపోహో అంటే అంధకాసురుడికి శత్రువైనటువంటి పరమశివుడు బ్రహ్మగారి పట్ల ఒక పెద్ద విషయం ఒకటి చూపించాడు. ఒకానొకప్పుడు ఎవరం గొప్పవాళ్ళమని ఒక పెద్ద సంవాదం ఒకటి వచ్చింది. బ్రహ్మగారు ఎవరితోటో జగడం పెట్టుకున్నారు. జగడం పెట్టుకుని నా అంత గొప్పవాళ్ళు లేడు, నేనే సృష్టిస్తున్నాను ఇవన్నీ అని చెప్పి ఆయనకి ఎందుకో పాపం అహంకారం వచ్చింది. ఆ రోజున వచ్చి పెద్ద వాదన మొదలుపెట్టాడు. అక్కడికి పరమశివుడు వచ్చి అన్నాడు, అబ్బాయి తప్పురా, నువ్వు గొప్పవాడు ఏమిట్రా, అందరికన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, తనని తాను పొగుడుకోకుండా లోకాన్ని పాలించే వాళ్ళు ఉన్నారయ్యా, అలా నువ్వు మాట్లాడకూడదన్నాడు. అంటే వెంటనే ఆయన ఏం చూశాడంటే, మీరు నాకేం చెప్పక్కర్లేదు మాస్టారు అంటాడు ఒక్కొక్కడు. చూడండి, అలా వెంటనే బ్రహ్మగారు అహంకారం కప్పేస్తే ఎలా ఉంటుందో చూడండి.
ఆయన అనుకున్నాడు నాకు 5 తలకాయలు, బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి, 4 దిక్కుల 4 పైనోటి 5, శివుడికే 5 తలకాయలు, ఈ నాకు చెప్పొచ్చేది ఏంటి? నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. ఒక ఆయన అన్నాడు ఏదో తప్పు చేశాడు, స్కూటర్ పెట్టకూడడం చోట పెట్టాడు. పాపం ఎవరో హోమ్ గార్డ్స్ ఉంటారు కదా డ్యూటీలో, ఆవిడ వచ్చింది, మాస్టర్ ఇక్కడ పెట్టకండి స్కూటర్, ఇక్కడ పెట్టకూడదు, ఇది నో పార్కింగ్ ఏరియా, ఇక్కడ తీసి అక్కడ పెట్టండి అన్నాడు. అంటే ఈయన అన్నాడు ఇలా పైనుంచి కిందకి చూసి నేను ఇప్పుడే కొట్లోకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతున్నాడు. ఆవిడ అంది ఏమంటే ఇది నో పార్కింగ్ జోన్, లారీ వస్తే ఎక్కించేస్తాను. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు వచ్చి. ఏం మాట్లాడుతున్నావు ఏంటి? నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ పెట్టకూడదని చెప్పాను మీకు, కాబట్టి తీసి అలా పక్కన పెట్టుకోండి, ఖాళీగా ఉంది కదా అక్కడ పెట్టుకోండి, మీరు ఇక్కడే పెట్టకూడదు అని చెప్తుంటే ఇక్కడ పెడతానంటారు ఏంటి, తీసేసేయండి ఇక్కడి నుంచి అంది. ఆవిడ ఎంతో మర్యాదగా చెప్పింది. చెప్తే ఆయన అన్నాడు నువ్వు నాకు చెప్పొచ్చే అంత దానివా, నా బేసిక్ అంత ఉండదు నీ జీతం అన్నాడు. ఈయన బేసిక్ అంతా ఆవిడ జీతం లేకపోతే మాత్రం ఆవిడ విధి ఆవిడ చేస్తే ఆవిడతో మధ్యలో నా బేసిక్ అంతా నీ జీతం లేదేంటన్నా. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, అలా వెళ్ళిపోయింది. ఈయన కొట్లోకి వెళ్ళాడు. ఆవిడ మళ్ళీ వచ్చి ఆ స్కూటర్ డొక్కు తీసి ఆ పక్కన చెప్పుల కొట్లోనే ఇక్కడ పెట్టేసింది. వాళ్ళకి ఆ కొట్ల వాళ్ళందరూ పరిచయం. బయటికి వచ్చి కిక్కు కొట్టుకోబోయాడు, దానికి డొక్కు లేదు పక్కన. అటు ఇటు చూసి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నా స్కూటర్ తీసేట, అది నో పార్కింగ్ ఏరియా, అక్కడ పెట్టకూడదు, తీసేశాను, కాసేపట్లో వ్యాన్ వస్తుంది, అందులో స్కూటర్ కూడా పట్టుకుపోతారు, కోర్టుకి ఫైన్ కట్టి తీసుకోండి. ఇప్పుడు ఆవిడ వెంట ఇలా చేతులు కట్టుకుని, అంటే మేడం అప్పుడు ఏదో షాప్లోకి వెళ్తున్నాను, ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు అలా మనసులో పెట్టుకోకండి మేడం, అది ఎక్కడుందో చెప్పండి, ఇచ్చేయండి మేడం ప్లీజ్ మేడం. ఏమిటి ఇప్పటిదాకా బేసిక్ అన్నవాడు మేడం మేడం, ఎందుకు ఆ ప్రారంభం? చెప్పినప్పుడు ఇక్కడ స్కూటర్ తీసి అక్కడ ఎడితే అయిపోలే, దానికి అహంకారం ఏంటండి? ఇక్కడ స్కూటర్ తీసి అక్కడ పెట్టడానికి అహంకారం ఏంటి? చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కడి మనస్తత్వం, అహంకార గ్రస్తం అయిపోయి ఉంటాయి. కాబట్టి బ్రహ్మగారు అన్నాడు ఇలా చూసుకున్నాడు, నాకు 5 తలకాయలు, శివుడికి 5 తలకాయలు, ఈయన నాకు చెప్పొచ్చేవాడా? తలకాయలు లెక్కెట్టుకున్నాడు. లెక్కెట్టుకుని నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు నోరు మొయ్యన్నాడు. అంటే శివుడు సర్వజ్ఞుడు, తలకాయలు లెక్కెట్టాడు వీడు. నాకు వీడికి కూడా 5 తలకాయలు ఉన్నాయని నేను చెప్పకూడదు అంటున్నాడు కదా అని చెప్పి ఈ తలకాయకి పెద్ద త్రిశూలం కూడా ఎందుకు లేని ఈ చేతిలో త్రిశూలం ఈ చేతిలో పెట్టుకుని గిల్లీశాడు తలకాయ. అందుకని శంకరాచార్యులు వారు దెప్పి పొడుస్తున్నారు ఇప్పుడు. నఖేభ్య సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపో, ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తే ఇప్పుడు ఎన్నున్నాయి? 4. యుద్ధం చేసి తలకాయలు తీస్తుంటే కొంత టైం పడుతుంది, ఇలా గిల్లేసేవాడికి తర్వాత ఏం గిల్లేస్తాడో. ఇప్పుడు ఈ చేతి వల్ల ఇబ్బంది వచ్చింది, శివుడి చేతి వల్ల. శివుడి చేతి వల్ల ఇబ్బంది వస్తే ఏ చెయ్యి రక్షిస్తుంది ఇప్పుడు? అందుకనిట ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే 4 తలకాయలు పట్టుకెళ్ళి పక్కన అమ్మవారి 4 చేతుల కింద పెట్టేశారు. పెట్టేస్తే చతుర్భిస్ సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. శంకరాచార్యుల వారు మళ్ళీ అందులో చిన్న చమత్కారం, నువ్వు వెంటనే ఎందుకు రక్షించేశావు? అమ్మో నా చెయ్యి తామర పువ్వు, పిల్లాడు తామర పువ్వులోంచి పుట్టాడు అంటే లోకమంతా ఆవిడ బిడ్డలే, ఎంత తప్పు చేసిన వాడిని ఆవిడ రక్షిస్తుంది, ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఆవిడేం చేసిందిట, తండ్రి కోట్టుంటాడు పిల్లాడిని, ఎరా నువ్వే తీసావా 5 రూపాయలు అని, చంపేస్తారా ఏంటి ఆ కొట్టేయడం ఏంటి పిల్లాడిని అని ఇలా పొదివి పుచ్చేసుకుని ఇలా పెట్టేసుకుని ఇటు కొట్టబోతుంటే ఇటు తిరుగుతుంది, ఇటు కొట్టబోతుంటే ఇటు తిరుగుతుంది. తిరిగితే ఆఖరికి ఏ గాజు మీద తప్ప రక్కుకుపోయింది. ఏమిటండి మీరు మీ మోటతనం, ఏడవండి నువ్వు నీ పిల్లాడు అని వెళ్ళిపోతాడు తండ్రి. ఆ తర్వాత ఏదో తీసుకెళ్తే కమలాపండు రసం వేస్తే మీకు తెలియందే ఉంది, ఆ ప్రసన్నుడైపోతాడు. కాబట్టి అలా ఆవిడేం చేసింది, నఖేభ్య సంత్రసన్ ప్రథమ మథనాదంధకరిపో. 5వ తలకాయ గిల్లేస్తే 4 తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి 4 చేతుల కింద పెట్టాడు. పెడితే అమ్మవారు ఏం చేసింది, 4 చేతులు 4 తలకాయల మీద పెట్టి చాలండి గిల్లేసింది. అందుకని ఇప్పటికీ బ్రహ్మగారుట చేతులపై కింద నుంచి పైకి వస్తే మళ్ళీ ఇలా గిల్లేస్తాడేమో పుట్టుకుని అని ఆ చేతుల కిందే తలకాయలు పెట్టుతుంటట. ఆయన తలకాయలు ఎప్పుడూ అమ్మవారి చేతుల కిందే ఉంటాయిట. అమ్మా నీ చేతుల కింద చేరిపోయిన వాడి 4 తలకాయలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, పక్కనే శివుడు ఉన్నా. నీ చేతుల్ని నమ్ముకున్న వాడికి ఇంకా బాధ ఎక్కడుందమ్మా, రక్షణే ఉంటుంది. అది కదమ్మా నీ చేతుల గొప్పతనం అంటే అన్నారు శంకరాచార్యుల వారు. మహానుభావుడు సమగ్రంగా సారాంశాన్ని అంతటినీ తీసుకొచ్చి ఒక్క శ్లోకంలో ఆవిష్కరించేస్తారండి. అది శాంకర ప్రజ్ఞ. ఆయన అంటారు ఒక చోట, ఎంత గమ్మత్తుగా మాట్లాడతారు ఆయన అంటారు, నఖానామద్యోతైర్నవనలిన రాగాం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వాసాం యం భజతు కలయా హంత కమలం
ఇది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం అన్నారు. అమ్మా నీ చేతులు ఇలా పెట్టి కూర్చుంటే ఇలా చూసినప్పుడు ఈ వేళ్ల యొక్క చివరి భాగాలకు ఉన్నటువంటి గోళ్ళు ఉన్నాయే, ఈ గోళ్ళు ఎర్రటి కాంతులతో ఉన్నాయి. ఈ ఎర్రటి కాంతులు ఎలా ఉన్నాయంటే అమ్మా తామర రేకుల చివర్ల భాగంలో ఉండేటటువంటి ఎర్రటి కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అని టక్కన అయిపోయారు. ఆగిపోయి వెంటనే అన్నారు, అమ్మా కాంతిం కథయ కథయామ కథముమి. ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులకి ఆ శ్లోకాలు నిజంగా. అమ్మా అనేశాను కానీ ఇలా ఎలా కుదురుతుందమ్మా? తామర పువ్వు యొక్క రేకు చివర ఉన్న ఎరుపుతనానికి నీ వేళ్ల చివర ఉన్నటువంటి గోళ్ల కాంతికి సమానమా? ఇలా ఎలా అన్నానమ్మా? అలా ఎలా సరిపోతుంది? ఆ కాంతి సరిపోదే నాయన. ఇది కొంచెం తిప్పుదురు బాబు, ఒంట్లోంచి చెమటంతా వచ్చేస్తోంది నాకు లోపల కదా వేడికి. అందుకని ఆయన అంటున్నారు, ఈ గోళ్లలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతులు తామర రేకుల యొక్క చివర్లో ఉండేటటువంటి కాంతులకు సరిపోతాయన్న మాట నేను ఎలా చెప్తాను అంటే, అమ్మా నాకు అర్థమైంది. నేను చెప్తే కదా అది అబద్ధమో నిజం, నేను చెప్తే కదా నాలోంచి పలికానంటే నేనా పలుకుతున్నది? నువ్వే పలికిస్తున్నావు. నువ్వే పలికిస్తున్నావు అంటే నువ్వు చెప్పింది నిజం చేసుకోవడం నీ వంతే. అంటే ఇప్పుడు ఈయన తామర రేకుల చివరి భాగం ఎంత ఎర్రగా ఉంటుందో అమ్మవారి గోళ్ళంత ఎర్రటి కాంతులతో ఉంటాయన్న మాట ఎవరు నిజం చెయ్యాలట? అమ్మవారు నిజం చెయ్యాలట. అమ్మవారు ఎలా నిజం చెయ్యాలి? వెంటనే అమ్మవారు శంకరాచార్యుల వారికి ఒక స్ఫురణనిచ్చింది. వెంటనే శంకరులు దాన్ని ఎలా పూర్తి చేశారంటే, అమ్మా తామర పువ్వుకి తనంత తానుగా ఆ రేకుల చివరి భాగంలో ఉండేటటువంటి ఎరుపు ఎప్పటికీ నీ గోళ్ల ఎరుపుతనంతో సరిపోదు. కానీ ఒక్క కారణానికి మాత్రం సరిపోతుంది. ఎలా సరిపోతుందో తెలుసా? లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పద్మంలో ఉంటుంది. పద్మంలో కూర్చుంటుంది. పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆడవాళ్ళందరూ ఏం చేస్తారో అదే చేస్తుంది. ఏం చేస్తుంది? గొప్ప సువాసిని కనుక పెద్దింటి తల్లి కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకుంటుంది. పసుపు రాసుకుని కాళ్ళకి ఇలా వేలుతో లత్తుక పెట్టుకుంటుంది. లత్తుక పెట్టుకున్న తర్వాత, లత్తుక అంటే ఎర్రగా ఉంటుంది కదండి ఆ పదార్థం, ఆ పారాయణం ఏదో అంటారు, లత్తుక అంటుంటారు ఎక్కువగా. లత్తుక పెట్టుకుంది. పెట్టుకుని ఇప్పుడు చేతులకి ఆ వేళ్లకి లత్తుక అంటుకుంది. అది చెయ్యంతా పూసుకోరు, పసుపు చెయ్యంతా పూసుకుంటారు. లత్తుక వేళ్లకే అంటుకుంటుంది. ఆ వేలుతోటే పాదానికి ఇలా తిప్పుకుంటారు. ఇలా రెండు వేళ్లతో ఇలా 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 పూసుకుని చక్కగా ఇలా పైన ఇలా పెట్టుకుని ఒక వేలుతో ఇలా ఓ బొట్టులా పెట్టుకుంటారు కదా. అందుకని ఈ మూడు వేళ్లకో ఈ వేళ్లకో లత్తుక అంటుకుంటుంది. లత్తుక అంటుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వేళ్లకే పసుపు కడిగేసుకోరు. అదొక సౌభాగ్య సూచన కాబట్టి అలా ఉంచుకుంటారు. లత్తుక పూసేసుకోరు ఒంటికి. కాబట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఒళ్ళంతా అంటుకుంటుందేమో, చేతికి తడిగా ఉంటుంది కదా అని చేయి తుడుచుకునే బట్ట అని ఒకటి ఉంటుంది ఎప్పుడు వంటింట్లో. లేకపోతే ఆడవాళ్ళు పక్కన నాప్కిన్ లాంటిది ఏదో ఉంచుకుంటారు. దానికి ఏం చేసిందంటే ఆవిడ ఇలా తుడిచింది. ఆవిడ ఎక్కడ కూర్చుంది? తామర పువ్వులో కూర్చుంది. కాబట్టి ఇప్పుడు ఆ లత్తుక చేతులను ఎక్కడ తుడిచింది? ఆ తామర రేకుల యొక్క చివర బట్టకు తుడిచినట్టు తుడిచేసింది. తుడిచేస్తే లక్ష్మీదేవి కాళ్ళకి పారాణి పెట్టుకున్న చేత్తో తుడిచినటువంటి ఆ లత్తుగా అంటుకున్న తామర రేకుల యొక్క చివరి భాగానికి ఉన్న ఎరుపు కాంతులు బహుశः నీ గోళ్ల కాంతులలో 16వ వంతుకి ఏమైనా పోటీ చేయగలవేమో అని అనుకుంటున్నానమ్మా అన్నారు శంకరాచార్య. అమ్మవారి యొక్క చేతి చివర గోళ్ల కాంతులు అంత అందంగా ఉంటాయని సమర్థన చేశారు. చేసి చెరిగిపోని ముద్ర వేసేస్తారండి శంకర భగవత్పాదులు. ఆయన శ్లోకాలు ధ్యానం చేస్తుంటే మీకు కళ్ళల్లో కనపడుతుందనమాట, అలా వర్ణన చేస్తారు ఆయన. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, అసలు అమ్మవారి చేతుల గురించి తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసా? జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అంటారు. అందులో సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. అమ్మా అసలు నీ చేతుల గురించి తెలుసుకోవడం అంటే ఏమిటంటే, మనిషి లోపల ఉన్నటువంటి ఏ శక్తి అయినా ఏ కదలిక అయినా ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి చేతి అనుగ్రహం వల్ల కదలగలిగిన శక్తి ఉన్నది అని తెలుసుకోవడమే. అలా ఎవడు తెలుసుకున్నాడో వాడు జపో జల్పహ, పనికి మాలిన మాటలు మాట్లాడ్డాడు. వాడు మాట్లాడితే
అమ్మవారి గురించి మాట్లాడతాడు, ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు. కాబట్టి వాడు మాట్లాడితే ఆ మాటలు, అమ్మో అమ్మవారు మాట్లాడే అనుగ్రహం ఇచ్చింది, పిపీలికాది పర్యంతంలో ఎవరికీ లేదు మాట్లాడగలిగిన శక్తి, నాకిచ్చింది నా తల్లి. కాబట్టి ఈ మాటలు నేను అనవసరపు మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడాలని తెలుసుకుంటాడు. ఇలా ఎవరు తెలుసుకుని మాట్లాడుతున్నాడో వాడు మాట్లాడిన మాటలన్నీ అమ్మా నీ స్తోత్రములే. సకలమపి ముద్రా విరచన, నీ గురించి చెప్పుతున్నటువంటి భావోద్వేగంలో కదులుతున్న చేతులు అంగన్యాస కరన్యాసముల యందు పట్టినటువంటి ముద్రలైపోతున్నాయి. కాబట్టి సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య, ఎక్కడికైనా కదులుతున్నప్పుడు ఈ కాళ్ళకి కదపగలిగినటువంటి శక్తి నా తల్లి ఇచ్చింది, అందుకని నడుస్తున్న ఈ కాళ్ళు అని తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడెవరో, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుని నడుస్తున్నాడు. కాబట్టి వాడు నడిచిన నడకలన్నీ భగవంతుడికి చేసిన ప్రదక్షిణాలైపోతున్నాయి. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా ద్యాహుతి విధి, ఏది తిన్నా నేను తింటున్నానని కాకుండా లోపల ఉన్న వైశ్వానరాగ్ని తింటోంది అని చెప్పి హవిస్సుల రూపంలో ఎవడు తింటున్నాడో వాడు తిన్నదంతా అమ్మా నీ పట్ల చేసినటువంటి యజ్ఞం అయిపోతోంది. క్రమణమశనా ద్యాహుతి విధి ప్రణామ సంవేశ, వాడు రాత్రి పడుకోబోయే ముందు 11 మాటలు భగవన్నామని చెప్పి పడుకొని నిద్రపోతున్నాడు. వాడి నిద్ర అంతా నీకు ప్రదక్షిణ నమస్కారం, నీకు చేసినటువంటి సాష్టాంగ నమస్కారం అయిపోతోంది, కళ్ళు మూసుకుని నీ మ్రోలపడిన నమస్కారం అయిపోతోంది. అందుకే నిద్రపోయే ముందు ఒకటి ఊహించమంటారు. జగదంబ యొక్క మూర్తి ఉన్నట్టు ఆవిడ పాదముల దగ్గర ఉపవసించి తాను పడుకున్నట్టు తల అమ్మవారి వైపు పెట్టినట్టు అనుకుని 11 మాటలు నామం చెప్పి నిద్రపోతే మళ్ళీ తెలివి రాగానే కన్ను భగవన్మూర్తి మీద పడేటట్టుగా అలవాటు చేసుకుంటే నిద్రపోయిన నిద్రంతా సమాధి అవుతుంది. కాబట్టి నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శివమానస స్తోత్రం, శివమానస పూజా స్తోత్రంలో శంకర భగవత్పాదులు. కాబట్టి అమ్మ ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా, నేను వేదం అనుమతించినటువంటి సుఖాలు ఏమనుభవిస్తున్నానో ఆ అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ నీకు చేస్తున్న పూజలే. నేను భగవంతుడు నన్ను వేదంలో ఏవి అనుభవించమన్నాడో అవి నేను ఏవి చూడొచ్చో అవి నేను చూస్తుంటే నేను చూసిన చూపులన్నీ నీకు వెలిగించిన దీపాలే. అమ్మా నేను వింటున్నప్పుడు వినే అదృష్టం అమ్మవారి ఇచ్చిందని నేను విన్నటువంటి వినడాలన్నీ నీ స్తోత్రాలు వినడాలే. అమ్మా నేను ఏవి వాసన చూసినా ఈ సుగంధమంతా అమ్మవారు నిక్షేపించిన సుగంధం తప్ప, మొగ్గగా ఉన్నప్పుడు పునికి చూస్తే పసరిక వాసన, విచ్చుకున్న పువ్వులో అంత సుగంధ పరిమళం, నిన్నటి మల్లె మొగ్గలో పసరిక వాసన, సాయంకాలం విచ్చుకున్న మల్లె పువ్వులో అంత సుగంధం, ఈ సౌరభం అమ్మవారి అనుగ్రహం కదా అని వాసన చూసిన వాడు ఎవడున్నాడో వాడు అమ్మ నీ పాదముల మీద నిర్మాల్యాన్ని వాసన చూసినవాడు. కాబట్టి సుఖమఖిలమాత్మార్పణ దృశ, వాడు ఏ సుఖం అనుభవించినా, ఏ సుఖమా అంటే వేదం అనుమతించిన సుఖం, అది అమ్మా నీకు చేసిన పూజలే. అటువంటి వాడు నిరంతరము భగవంతుడితో జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వాడు ఏది చేసినా నీ పూజగానే మారిపోతోంది. వాడు కొత్తగా చెయ్యవలసిన పూజ అని ఉండదు. వాడి ఊపిరి తీసి ఊపిరి వదిలితే పూజే. ఎందుకంటే వాడికి ఎప్పుడూ అన్నీ భగవన్మయంగానే కనపడుతూ ఉంటాయి. ఆ కనపడ్డంలోనే వాడు అన్ని పరాశక్తిని అనుసంధానం చేసుకోవడంలోనే, మాట్లాడితే ఈ శక్తి అమ్మదంటాడు, కదిలితే ఈ శక్తి అమ్మదంటాడు, నడిస్తే ఈ శక్తి అమ్మిచ్చిందంటాడు, ఒకటి చూస్తే ఈ శక్తి అమ్మిచ్చిందంటాడు. ఇది ఆత్మార్పణ దృశ. అన్నీ నీ పట్ల న్యాసం చేశాడు. ఇలా చేసి కదులుతున్న వాడెవడున్నాయో వాడి కదలికలన్నీ నీ చేతుల అనుగ్రహంతో కదిలిన కదలికలు. ఈ కదలికల చేత వాడేమవుతున్నాడు? వాడు సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. ఇవన్నీ వాడు నీకు చేసిన ఉపచారములై వాడు నిన్నే పొందుతాడు. కాబట్టి తల్లి, ఇటువంటి శక్తి, ఇటువంటి సమన్వయం అబ్బాలి అంటే కదలిక, క్రియాశక్తి చేతులకు సంబంధించినది కనుక అమ్మా నీ అనుగ్రహం వల్ల ఈ భావనతో కూడినటువంటి కదలికలు రావలసి ఉంటుంది అని, అమ్మా నీ చేతిని ఎవరు చూసి అలా అనుసంధానం చేసుకుంటున్నారో వారు ఎటువంటి స్థితిని పొందుతారో తెలుసా అంటే, ఆ తల్లి గురించి చెప్తూ, ఆ తల్లి యొక్క వైభవం గురించి చెప్తూ మూకశంకరులు ఒక
అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. ఎవరు అమ్మవారిని అనుసంధానం చేస్తారో వాళ్ళ వైభవం ఏ స్థితికి వెడుతుందో దానితో ఇవాళ నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీ భ్రువల్లరీ వశకరీ భువనాని గేహం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం కామాక్షియేషు తవ వీక్షణ పారతంత్రీ. ఎవరు అమ్మవారి చేతులను అన్వయం చేసుకుని ఆ క్రియాశక్తిని అమ్మ అనుగ్రహం అంటూ బతుకుతూ కదులుతూ ఉంటాడో అటువంటి వాడి నాలుక మీద ఎప్పుడూ సరస్వతీదేవి కలిసి తిరుగుతూ పలుకుతూ ఉంటుంది. అంటే ఆయన నోరు విప్పితే ఆయన నాలుక మీద సరస్వతి నర్తిస్తుంది. ఆయన గుండెలలో కూర్చుని ఆయన నోరు విప్పగానే సరస్వతియే ఆయన నాలుక మీద తాండవం చేస్తుంది. అటువంటి శక్తి పొందుతాడు. రెండు, ఆయన కనుబొమల యందు ఆయన ఐశ్వర్యం ఏ పాటిది అన్నది గణనలోకి రాదు. కానీ ఆయన ఇలా అన్నాడా ఏ పనులైనా అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే ఇది ఇలా చేద్దామండి అని ఇలా కనుబొమ్మలు ఎత్తాయనంటే ఆయన సంకల్పమే శ్రీరామ రక్ష అయిపోతాయి. లక్ష్మీ కటాక్షం అంతా ఆయన కనుబొమ్మలను ఆశ్రయించి ఉంటుంది. ఆయన నవమన్మథుడై ఉంటాడు. 3 లోకములలోని సౌందర్యం ఆయనదై ఉంటుంది. అంటే ఇది భౌతిక సౌందర్యం అనుకోకండి. కొన్ని వేల కనజంటలు అలా ఆయన్ని చూస్తూనే ఉండేటట్టుగా లోకాన్ని ఉద్ధరించి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ నిక్షేపింపబడుతుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుంటే ఎన్ని కోట్ల కన్నుల జంటలు ఆయన్ని చూశాయో, ఎంతమంది ఆయన మూర్తిని ఇళ్లలో పెట్టుకున్నారో. 80 సంవత్సరముల వృద్ధుడై ఇలా నిలబడితే ఎవరి వరకు ఎందుకండి, నేనే ఎంతసేపు చూస్తుంటానో ఆ మూర్తిని పట్టుకుని ఇలాగా ఎంతసేపు చూస్తుంటానో. ఉరప్పంజరం కనపడుతూ ఇలా లోపలికి వెళ్ళిపోతే ఈ గుండె పైకి కనపడుతూ ఈ కన్ను ఒకటి బలహీనత చేత ఇలా కొంచెం రెప్ప వాలిపోతే ఒక్క కన్నే పైకెత్తి తొడల వరకు కాషాయాంబరం పైకి పెట్టుకుని అప్పుడే స్నానం చేసొచ్చి ధర్మం తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల ఉనికిపోతున్న ఒంటితో ఆ సత్యదండానికి పైనున్నటువంటి వస్త్రం విప్పేసి తాడు కనపడుతూ నీట ముంచి పైకొచ్చిన సత్యదండాన్ని ఇలా పట్టుకుని నిలబడితే ఆంతరంగికులైన శిష్యులు వచ్చి పాదముల మీద వేసినటువంటి పువ్వుల మధ్యలో ఆ ఇంతంత గోళ్లతో ఆ బొటన వేళ్ళు, ఆ వేళ్ళు చిక్కిపోయి పల్సగా తమలపాకుల్లా ఉన్నటువంటి ఆ పాదాలు, ఇంత సన్నగా అయిపోయినటువంటి కాళ్ళు, ముడతలు పడిపోయి ఇంతంత అయిపోయినటువంటి ఆ మోచిప్పలు, ఆ ముఖం వంక చూస్తే అపారమైనటువంటి కాంతి, ఆ బొట్టు, ఆ పెట్టుకున్న విభూతి రేఖల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఆ పాలభాగం, ఆ పైన కప్పుకున్న బట్ట స్నానం చేసి రావడం వల్ల ఇలా జారిపోయి ఉంటే ఆ చిన్ని జుత్తుతో ఎప్పుడూ ముండనం చేయించుకున్న ఆ తల, ఆయన యొక్క మహానుభావుడు ఆ తేజస్సు చూడడానికి ఎన్ని కోట్ల జతల కళ్ళు వెంపర్లాడాయో. ఇన్ని కోట్ల జతల కళ్ళు చూసి పొంగిపోయి ఆ మూర్తిని ఇప్పటికీ ఇలా చూసి ఆనందపడిపోతున్నాయంటే, అంత ఆనందము కలుగుతోందంటే అది భౌతికమైన అందమని మీరు అనుకోకండి. భౌతికమైన అందం నశించిపోతుంది. 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆఖరికి శరీరం వదిలిపెడితే ఆయన యొక్క మూర్తిని కొవ్వుతో చేసి ఇలా కూర్చున్న మూర్తిని కంచి పీఠంలో బయట పెట్టుంచితే ఇప్పటికీ దాని దగ్గర అలా నిలబడిపోయా చేతుల్లో ఉన్న నరాలు కూడా పైకొచ్చేసి కనపడుతుంటే అందులో ఏమందం ఉందండి? అది శోభ. అమ్మా ఆ స్థితిని ఇచ్చేస్తాం. కాదమ్మా 3 భువనములు ఆయన ఇల్లైపోతాయి. అంటే ఆయన అంతటా హద్దు లేకుండా ఈ భువనములన్నీ వ్యాప్తి చెందినవాడైపోతాడు. అంటే ఒక చోటికి పరిమితమైన వాడు, ఒక శరీరమునందున్నవాడు కాకుండా సర్వవ్యాపి అయి ఆత్మయందు స్థితిగతుడై తాను ఆత్మని తెలుసుకున్నవాడై తాను స్థాణువై తాను కదలడానికి చోటు లేక అంతా నిండి నిబిడీకృతమైపోయి సాక్షిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహాజ్ఞాని అవుతాడు. అమ్మా ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా తల్లి?
నీ యొక్క చేతుల కృపలోంచి వస్తున్నాయి. ఆ చేతులని మహావృక్షాల యొక్క కొమ్మల చల్లతనానికి ఎవడు చేరాడో వాడు ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నాడు. నన్ను నేను రక్షించుకుంటాననుకున్నవాడు అక్కడే తామర పువ్వు ఉంటే పక్కన పెరుగుతున్న కప్పలాంటి వాడమ్మా. ఎవడు ఇది తెలుసుకున్నాడో వాడు అడవిలోంచి వచ్చి మకరందం తాగిన తుమ్మెదలాంటి వాడమ్మా. అందుకని నీ యొక్క ఆ భుజముల అనుగ్రహము, మేము చేసినటువంటి ఈ స్తోత్రం, మేము చెప్పుకున్న ఈ మాటలు, మేము విన్న ఈ మాటలు నీ భుజములకు పెట్టిన అంగదములు కేయూరములు. మా మాటలు మేము విన్నటువంటి సమయము నీ భుజముల పాలిట అంగదములై కేయూరములై మాకు చల్లతనాన్నిచ్చి మా మనస్సుకు ఉపశాంతినిచ్చి మమ్మల్ని సరి అయిన త్రోవలో నడిపించి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులను మాకు కృపజేయుగాక అని స్తోత్రం చెయ్యడం. కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత. ఆ నామం పైకి చిన్నదిలా కనపడుతుంది, కానీ దానికి ఎంత అన్వయం ఉంటుందో అది అర్థమైతే, దాని గురించి వింటే ఎటువంటి స్థితిలోకి పెడతామో. ఇవాళ మనం అమ్మవారి చేతులకి అంగదములు కేయూరములు పెట్టిన వాళ్ళం. ఆ తల్లి అనుగ్రహము మన యందు పరిపూర్ణమగుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రేపటి రోజున ఆ తరువాతి నామాన్ని ప్రవచనం చేయగలిగిన శక్తి ఆ తల్లి శారదానుగ్రహంగా నా నాలుక మీద నర్తించి నాకు కృపజేయుగాక అని ఆ తల్లి పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ రేపు ఉదయం 6:30 మనం చక్కగా ధ్యాన శ్లోకంతో లలితా సహస్రనామాన్ని చదివేటటువంటి విధానాన్ని అనుసంధానం చేసుకుందాం. రండి పెట్టేస్తున్నాను టైం అయిపోతుంది ఆఫీస్కి అంటుంటే మీకెందుకు నేను వడ్డించేశాను రండి అని 10 మాటలని 10:15 అయిపోయింది, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. ఆవిడ డబ్బాలు సర్దుకుంటోంది అనుకోండి, మీరు నువ్వేం పలహారం పెట్టక్కర్లేదు, నేను బయలుదేరిపోతున్నాను వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే రండి 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 అని గౌరవంగా పిలిచి మీరు పెట్టకపోతే, చేయవలసింది చేయకపోతే ఆగ్రహానికి గురవుతున్నారా లేదా? ఖచ్చితంగా గురైపోతారు. మీరు ఈ మంత్రంతో ఆ ముగ్గురిని పిలిచి 3 ఇయ్యి అని అడిగినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూస్తూ నీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకో అని చెప్పింది. ఇది మానేసి వీడియో వైపు తిప్పిన బుర్ర నీ జీవితాన్ని రక్షిస్తుందా? నేను ఒక్క మాట చెప్తాను, నన్ను మన్నించండి, పిల్లలంత మంచి వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. నేను ఈ సభలో పెద్దవాళ్ళని పక్కకి పంపించేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను ఈ మాట చెప్తే, నేను యథార్థం చెప్తున్నాను, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వీడియో వంక చూడంటే మాకు జీవితం కావాలి, మేము చూడం, మేము భూమధ్యస్థానాలు చూసుకుంటా అంటారు. గడ్డి తింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే. నన్ను క్షమించండి, మీరు ఏమనుకున్నా నాకేం భయం లేదు. పంచకట్టుకున్న కోటేశ్వరరావు ఎవరికి వెరవడు శాస్త్రానికి తప్ప. నేను ఎన్నో పెళ్లిళ్లలో చూశా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదేమో అని అంటే, కూర్చోండ్రా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా ఏమిటి మా ముచ్చట ఇప్పుడు తీరుతుంది, ఇలా చూడాలనే కదా బతికున్నాం అంటారు. ఏమీ తెలియదు, పచ్చి అజ్ఞానం. కానీ మాకన్నీ తెలుసనేటటువంటి ఒక అహంకారంతో మాకిది ఆనవాయితీ లేదంటుంటారు. ఆనవాయితీ ఏమిటి? ఆనవాయితీ ఏమిటండి? ఆనవాయితీ అన్న మాట ఒకటి ఉంటుందా? వేద ప్రమాణాన్ని పక్కన పెట్టేసి పెద్దరికం ఇచ్చారు కదా అని పేను పెత్తనం చేసి జుత్తు తెగ కొరికినట్టు అక్కర్లేని మాటలన్నీ బోధ చేస్తుంటారు. ఇవాళ పెళ్లిళ్లలో ఏమైపోతుందంటే, మగ పెళ్లి వారి వైపు ఒకవేళ ఆయనకి కోరికున్నా ఆడపిల్ల వైపు ఉన్నవాడు వినడం, ఆడపిల్ల వైపు ఆడపిల్లన కన్నా తండ్రికి కోరికున్నా అలా కన్యాదానం చేద్దామని మగపిల్లాన్ని కన్నా తండ్రి వినడం. ఒకవేళ వీళ్ళిద్దరూ మంచివాళ్ళై అవగాహన ఉండి విన్నా ఆ పైన ఉండే ఘటాలు గ్రహాలు వినవు. కాబట్టి ఎప్పుడు జరుగుతాయి వైదికమైన వివాహాలు? వినాలంటే అందరి యందు పూనికి రావాలి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రావాలి. ఉత్తినే మంత్రం రాలేదు, ఉత్తినే అటువంటి ప్రయోజనం రాలేదు. రేపు పిల్లలు పుట్టకపోయిన తర్వాత గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు నీకు? మొట్టమొదటి సుముహూర్త సమయంలోనే భూమధ్యస్థానాన్ని చూస్తే పోయేది కదా. అప్పుడు చూడకుండా దిక్కుమాలిన వీడియో కోసం మెడతిప్పుతాడు. ఆ తర్వాత సమస్తమైన గుళ్ళ చుట్టూ తిరుగుతాడు, ఉపవాసాలు చేస్తాడు. ఎవడబడమన్నాడు దీన్ని? ఈ క్లీశం ఎన్నో చోట్ల చూశానండి నేను. నాకు అందుకే ప్రపంచంలో ఇవాళ నాకు అత్యంత కష్టమైన పనేది అంటే పెళ్లికి రెండంటేనే నాకు బాధ. ఎందుకని అంటే ఈ అమర్యాద చూడ్డానికి బాధగా ఉంటుంది. అయ్యయ్యో ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా అని ఆయన అడుగుతాడండి. అదేంటి, జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత నేను ఆడపిల్లని చూశానయ్యా, ఇలా భూమధ్యస్థానాన్ని చూశాను, నేను చూసినదే సుముహూర్తమగుగాక, మీరందరి మాట అనండని అడుగుతాడు. అందుకే కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇది గృహంతో అంటాడు.
అంటే అయ్యా మీరందరూ అనండి ఇది సుముహూర్తం అయింది అని అనండి అంటాడు. అంటే వీళ్ళు ఏమనాలి? అన్నం తినడానికి పశువులు వచ్చినట్టు రాలేదు పెళ్లికి. పెట్టిన వాడికి నిజాయితీ ఉంటే, వెళ్ళిన వాళ్ళకి ఆ సంస్కారం ఉంటే వీళ్ళు చేతిలో అక్షతలు పట్టుకుని చెప్పులు విప్పి వేదిక మీదకి వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళందరూ నోటితో వీళ్ళు మాట అనాలి, కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తో అని. అంటే నువ్వు ఈ పిల్లని చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుచున్నది అంటూ అక్షతలు వెయ్యాలి. అబ్బే మాకు అదేం గుర్తుండవండి అన్నారు అనుకోండి, కనీసం ఈశ్వర వీళ్ళిద్దరూ కోరుకున్నట్టుగా ఇటు పుట్టినిల్లు అటు ఆయన ఆయుర్దాయం, ఆ పిల్ల చక్కగా పిల్లల తల్లై ఇద్దరు సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుడా అనుగ్రహించు అని అక్షతలు వెయ్యాలి. అలా ఆశీర్వచనం చెయ్యాలంటే నీ కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. వేదికల మీద పూర్ ఫెలో ఒక్క పురోహితుడు తప్ప అందరికీ బూట్లు చెప్పులే. కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ పిల్ల జీవితం దేని మీద ఆధారపడిందంటే ఆమె సుఖశాంతులు కట్టబోయే మంగళసూత్రం మీద ఆధారపడింది. ఈ తెచ్చినటువంటి జ్యోతుల యందు అమ్మవారి 16 కళలున్నాయి. ఆ దీపాలు వెలుగుతుంటే అందులో ఇంద్రాణీ దేవతలు ఉన్నారు. అందులో ఇంతమంది పతివ్రతలు జ్యోతుల రూపంలో వేదిక మీదకి వచ్చి కూర్చుని ఉంటారు, పళ్ళెం రూపంలో. ఇంతమంది అక్కడ ఉంటే కొబ్బరి బొండం మీద మంగళసూత్రం పెట్టుంటుంది. మంగళగౌరీ దేవతకి పూజ అవుతుంది షోడశోపచారాలతో. మేము ఆడబడుచులమని, మేము ఇంకొక హోదాలని కుర్చీలేసి కూర్చుంటారు వేదిక మీద. కుర్చీలో కూర్చోలేకపోతే నీకు మోకాళ్ళ నిప్పులైతే కింద కూర్చో. అక్కడ ఇంద్రాణీ దేవతలు 16 కళలు ఉంటే, అక్కడ ఇంతమంది మంగళగౌరీ దేవత ఉంటే నువ్వు కుర్చీలో కూర్చుని చెప్పులు ఆడించడానికా? నీ మెళ్ళలోనూ మంగళసూత్రం ఉందే, నువ్వు లేచి కళ్ళకద్దుకుంటున్నావే, అదా నువ్వు వైదికమైనటువంటి వివాహం నందు ప్రవర్తించవలసిన మర్యాద? ఏం తెలుసునని చెప్పులేసి ఎక్కి కూర్చుంటున్నావు? ఇంకా దారుణం ఇవాల్టి రోజున ఏమైపోయిందంటే, అక్కడ మంగళసూత్రం కడుతుంటే, అక్కడ జీలకర్ర బెల్లం పెడుతుంటే, ఏమీ తెలియనటువంటి పిల్లలు వాడితో కలిసి చదువుకున్న వాళ్ళు సెల్ ఫోన్లతో కెమెరాలు పట్టుకుని రే ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అని. వాళ్ళ జీవితం అండి అది వాళ్ళ జీవితం. వాళ్ళ భద్రత అంతా అందులో ఉంది, వాళ్ళ కష్ట సుఖాలన్నీ అందులో ఉన్నాయి, వాళ్ళ సంతోషం అంతా అక్కడ ఉంది. అటు చూడనివ్వరు, వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇలా పెట్టి ఫోటోలన్నీ ఇలాగే ఉంటాయి. యు మస్ట్ బి అషేమ్డ్ ఫర్ ఇట్. నువ్వు సిగ్గుపడాలా ఫోటోలు చూసి, నువ్వు సిగ్గుపడాలా వీడియో చూసుకుని. అందుకా నీకు మంత్రం, అందుకా నీకు వివాహం, ఇందుకా సనాతన ధర్మం, ఇందుకా దేవతల్ని నువ్వు ఆహ్వానం చేయడం, ఇందుకా నీకు శుభలేఖ, ఇందుకా నువ్వు పెద్దల్ని పిలిచింది, ఇందుకా నువ్వు అక్షతలేమని అడిగేది. మర్యాద పాటించడం నేర్చుకోవాలి. ఇది పాటించడం నేర్చుకోని నాడు ఈ నామం చెప్పుకోవడం అనవసరం. మంగళసూత్రం తర్వాత కడతాడు. ఇప్పుడు ఇంత జాగ్రత్తగా పళ్ళెంలో బియ్యంలో పెట్టి తెచ్చినటువంటి మంగళసూత్రంలోకి 2 సూత్రములు తీసుకొస్తారు. శతమానాలంటారు. శతమానాలంటే ఇద్దరు 100 ఏళ్లు బతకాలన్న కోరిక. అందుకే శతమానం అన్న పేరెందుకు వచ్చిందంటే 100 నిష్కముల బంగారంతో చేయమని చెప్పారు దాన్ని. 100 నిష్కములు. అక్కడ మళ్ళీ ఏమంటారు తెలుసా అండి, మాకు ఆనవాయితీ ఇంతే మంగళసూత్రం. ఎందుకంటే ఇంకో రవ్వ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని బెంగ. పైగా మేము కట్నం తీసుకోవట్లేదండి. కట్నం తీసుకోవడం ఏమిటి? నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇస్తున్నాం ధర్మపత్నిగా. కట్నం ఏమిటి అసలు? ఆ మాట ఎక్కడుంది? నీకేమైనా బహుమానం చెయ్యాలనుకుంటే మామగారికి తెలిసి ఏం చెయ్యాలో చేస్తాడు. నువ్వు గొప్ప అనుకుంటున్నావు ఆ మాట చెప్పుకోవడం? ఒక్కనాటికి కాదు, అది కితాబు కాదు. అసలు ఆ మాటే రాకూడదు నోటి వెంట. నీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆడపిల్ల నీ ఇంటికి వస్తోంది, పొంగిపోవాలి నువ్వు. రామాయణం పొంగిపోయింది ఆ మాటకి. కనుక చూడండి, వైదికమైనటువంటి దోషాల్ని సవరించుకోకపోతే మనం ఇవాళ చేస్తున్నవి ఈ నామానికి అర్థం చెప్పుకుని మనం పొందే ప్రయోజనం ఏముంటుంది మీరు ఆలోచించండి. నేను కఠినంగా మాట్లాడాలని మీరు అనుకోకండి. నేను ఎవరినీ కఠినంగా మాట్లాడటలేదు. అజ్ఞానము మన్నింపబడుతుంది, అహంకారము మాత్రము మన్నింపబడదు. కాబట్టి ఇప్పుడు ఈ మంగళసూత్రాల్ని 2 శతమానాలతో చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఇప్పుడు ఈ స్థితిలో ఈయన ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు, ఇటువైపు వంశాన్నే, పుట్టిన వైపే. ఆ పిల్ల ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతుంది. ఈయన ఇలా కట్టేయగానే ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఆయనతో. ఆ పిల్ల అలా వెళ్ళిపోతే ఇంకా ఇటువైపు వారిని ఆ పిల్ల ఉద్ధరించలేదని మీరు అనుకుంటున్నారా? అలా వెళ్ళిపోవడంలోనే ఉద్ధరించేస్తుంది. అది మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో సుఖ సంతోషాలతో ఆడుకుని పెరిగినటువంటి పెద్ద పిల్ల, ఏమీ తెలియకుండా అమ్మ 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 అంటూ అమ్మ వెంట తిరిగిన ఆడపిల్ల,
నాన్నగారండి 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 అంటూ నాన్నగారి దగ్గర గారాబాలొలకపోసిన ఆడపిల్ల ముక్కు మొహం తెలియనటువంటి వాడు 3 ముళ్ళు వేస్తే వాడి చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతోంది. ఏడవచ్చా అని అడిగింది శాస్త్రం. ఏడిస్తే అది అశుభం, ఏడవద్దని చెప్పింది. అలా ఆడపిల్ల వెళ్ళడం సనాతన ధర్మానికి పట్టుకోమరా. దానివల్ల నెలకి 3 వానల్లో 1 వాన ఆడదాని వల్ల కురుస్తోంది. అలా వెళ్ళింది కాబట్టే ఈ జాతి బతికింది, ఈ జాతికి గౌరవం వచ్చింది. లేకపోతే గౌరవం ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఆయన్ని నమ్మి ఇతడితోడి జీవితము నా జీవితం అని వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోవడానికే దీనికి ఒక పెద్ద ఇది చెప్పారు వేదంలో. దీనికి సంబంధించి ఒక గొప్ప మాట చెప్పారు మంగళసూత్రానికి. యథా వివాహే స్త్రియా కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అన్నారు. అంటే లింగం అంటే గుర్తు. ఆమె మెడలో మంగళసూత్రము దేనికి గుర్తు? 2 శతమానాలతో ఉంది. నేను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినా నేను అక్కడ బాగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా నేను ఉద్ధరిస్తాను. అక్కడ నేను ధర్మంతో ఉంటే ఇక్కడ మీరు ఐశ్వర్యంతో ఉంటారు నాన్నగారు, బెంగ పెట్టుకోకుండా అక్కడికి వెడుతోంది. అక్కడ ధర్మాచరణంతో ఈ ఇంటి పేరు వదిలిపెట్టి ఆ ఇంటి పేరు బుచ్చుకుని, ఈ వంశాన్ని వదిలిపెట్టి ఆ వంశాన్ని బుచ్చుకుని, ఇక్కడ వారిని వదిలి అక్కడ వారి చెయ్యి పట్టుకుని వారిని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించి 2 వంశాల్ని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించగలిగినటువంటి చాలా గొప్ప హృదయం ఉన్న ఆవిడ ఈయన్ని అనువర్తించి వెళ్ళిపోవడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ స్థితి లేకపోతే లోకం లేదని నువ్వు గుర్తించడానికే ఆడదాని మెడలో 2 శతమానాలతో మంగళసూత్రాలని గుర్తుపెట్టుకో అంది వేదం. ఎంత స్తోత్రం చేసిందో చూడండి ఆడదాన్ని. కాబట్టి ఆ మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తే ఒక్కొక్క ముడికి కుంకం పెడతాడు. అందుకే తాను పుట్టినదాదిగా ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరతో అననటువంటి మాట మగవాడు ఆడదాంతో అంటాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే తం జీవ శరదాం శతం. ఇక నుంచి ఏమిటి గుర్తో తెలుసా? నేనెక్కడో ఉండొచ్చు, కానీ నేను ఉన్నానా లేదా అన్నది అనుమానింపబడచ్చు ఒకానొకనాడు అసలు. కానీ నేను ఎక్కడ ఉన్నా కూడా నా భార్య వంక చూస్తే తెలిసిపోతుంది ఆయన ఉన్నారని ఎలా తెలుస్తుంది? నీ మెడలో ఉన్న పసుపు తాడే నేనున్నాననడానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి, అది కేవల పసుపు తాడా? కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి గుర్తు ఆ మంగళసూత్రం. కాబట్టి నేనున్నాను అని నమ్మడానికి ఇది హేతు అవుతోంది. నేను ఉండడం అన్నది దేని మీద ఆధారపడిందో తెలుసా? నక్షత్రాన్ని బట్టి గండం వస్తుంది. నా గండం దేని వల్ల తొలగుతుందో తెలుసా? నీవు అందులో ఉన్న సర్వమంగళాదేవతని నమ్మి నమస్కరిస్తే నా గండం పోయి నేను నీ మెడలో మంగళసూత్ర రూపంలో బతికుంటాను. నువ్వు 100 ఏళ్ళు బతుకు అంటాడు. 100 ఏళ్ళు బతికి సర్వమంగళాదేవతని ఆ గౌరీదేవికి రోజు నమస్కారం చేయి. అందుకే భర్త పక్కనున్న మొదటి నమస్కారం మంగళసూత్రానికి. ఆవిడ అనుగ్రహంతో ఆ భర్త అలా కనపడుతూనే ఉంటాడు. కాబట్టి ఇంత గొప్ప శక్తి దేని ఎందున్నది? మంగళసూత్రమనందున్నది. మీరు వివాహ కాండని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. 7 ఉంది. అప్పటికి 7 అడుగులు నడుస్తారు. ఆ తర్వాత 7 అడుగులు నడిచినట్టు ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. పాణిగ్రహణం చేస్తాడు, ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. ఆయన చెయ్యి ఈవిడ చెయ్యి ఆయన పట్టుకుని వదిలిపెట్టేస్తారు కాసేపటికి. యోక్త్రబంధనం చేస్తాడు, మొల చుట్టూ దర్భలతో పేనిన తాడు కడతాడు, ఉంటుందా? వదిలిపెట్టేస్తారు. గృహప్రవేశం చేసే ముందు ఆ పవిట కొంగులో మూట కట్టి పంపిస్తారు, ఉంటుందా? తర్వాత విప్పేస్తారు. ఈమెకి వివాహంలో చేసినటువంటి అంగములు ఏ ఉన్నాయో అవన్నీ అప్పుడు జరిగి ఆ తర్వాత అయిపోతుంటాయి. పాణిగ్రహణం అప్పుడైంది, అయిపోయింది ఆ తర్వాత. కానీ ఒక్కటి మాత్రం వివాహంలో అయిపోయిందని జ్ఞాపకం పెట్టుకుని ఇక జీవితంలో తీయనిదంటూ ఉంటే మంగళసూత్రం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు వివాహము యొక్క మొత్తం సారాంశం దేంట్లోకి వచ్చి నిలబడిపోయింది? మంగళసూత్రంలో నిలబడిపోయింది. ఇప్పుడు ఆ మంగళసూత్రాలను బట్టి పెళ్ళి అయిపోయిందంటారు. ఆవిడ పాణిగ్రహణం చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ సప్తపది చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ మంగళసూత్రం చూసావు. ఆవిడ లక్ష్మీదేవి అండి, ఆవిడికి పెళ్ళి అయిపోయిందంటారు. ఆవిడ పార్వతీదేవి అండి, ఆవిడికి పెళ్ళి అయిపోయిందంటారు. ఇప్పుడు ఆమె ఒకరి ఇల్లాలు, లక్ష్మీ స్వరూప, పార్వతీ స్వరూప. దేన్ని బట్టి నిర్ణయిస్తున్నావు? మంగళసూత్రాన్ని బట్టి నిర్ణయిస్తున్నావు. శాస్త్రం అంది దీన్ని కంఠానికి ఎందుకు కడతారో నీకు తెలుసా? కంఠానికి కట్టడం వెనకాతల ఒకటే గుర్తు. ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఆయన ఉన్నాడు, ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఈవిడికి సంతోషం ఉంది.
ఆయనతో కలిసి ఇటొచ్చి ఉద్ధరించడానికే ఆవిడొచ్చింది. ఆయనే ఆవిడికి సర్వస్వం. ఇప్పుడు అదే లేనినాడు ఇన్ని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి అన్నీ ఆవిడకుండడం, అన్నీ ఆయనకుండడం ఇదే. అందుకని ఇది కంఠంలో వేస్తారు. కంఠంలోనే ఎందుకు వెయ్యాలి అంటే 2 కారణాలు చెప్పారు పెద్దలు. కంఠమునందు వేసినటువంటి మంగళసూత్రం గుండెల దగ్గర తగులుతూ ఉంటుంది. హృదయస్థానమునందు ఈశ్వరుడు యొక్క పాదద్వంద్వం ఉంటుంది. ఇక్కడే కూర్చుని ఉంటాడు. నివార సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ. ఆ మంగళగౌరీదేవి అందుకే పుస్తెలు తీసుకెళ్లి సువాసుల మెళ్లల్లో పెట్టిస్తారు. ఒకసారి ఏ తల్లి ఆ సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తోందో ఆ శక్తి మంగళసూత్రంలోకి రావాలని ఇప్పుడు అది రోజు గుండెల మీద తగులుతూ ఉంటుంది. రోజు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వమునకు తగులుతూ ఉంటుంది. తగులుతుంటే అయ్యో ఈవిడ తన సౌభాగ్యాన్ని అంతటినీ తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెట్టి నమ్ముకుంది. అమ్మా నీ పాదాల దగ్గర పెట్టుకున్నానమ్మా శతమానాల్ని, నేను 100 ఏళ్ళు బతకడం కాదమ్మా, ఆయనతో కలిసి 100 ఏళ్ళు బతకడం కోరుతున్నాను. దీన్ని నేను ఎవరి వల్ల కలుగుతుందని నమ్ముతున్నానో తెలుసా? నీ పాదాలు నమ్మానమ్మా. ఇది చెప్పడానికే ఆ శతమానాలు ఇక్కడ తగిలేటట్టుగా వేసుకుంటుంది ఆడది. ఏమి ఔదార్యం రా, నీ బతుకు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రంలో ఉంది రా ఆదిశాస్త్రం. అందుకని మంగళసూత్రం కంఠానికి ఆభరణంగా కడతారు. ఇది పతివ్రతా చిహ్నం, సుమంగళీ చిహ్నం, ఆడదాని ఔదార్యానికి చిహ్నం, సనాతన ధర్మము యొక్క గొప్పతనానికి చిహ్నం. 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు అంటే సత్యం. ఏమండి ఇక్కడ తగలాలంటే ఇలా కట్టకూడదా అని అనుమానం రావచ్చు. అలా కట్టరు. ఎందుకు కట్టారో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈ పైన తల ఉంటుంది, ఈ కింద శరీరం ఉంటుంది. ఈ పైన ఉండేటటువంటి తల ఆదేశములను ఇస్తుంది. ఈ ఆదేశములు వెన్నుపాము నుంచి పెడతాయి. వెన్నుపాము నుంచి నాడీమండలం అంతా ప్రసరణ ఉంటుంది. ఈ నాడీమండలం తలకాయ చేసినటువంటి నిర్ణయాల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ కింద వచ్చినటువంటి కష్టాల్ని నివేదిస్తుంది పెద్ద మెదడికి. మీరు చిన్నప్పుడు చదువుకుంటుంటారు, ఇక్కడ చీమ కుడుతోంది అనుకోండి, చీమ కుడుతుంటే ఇక్కడ ఉన్న నాడులు ఏం చేస్తాయంటే తమంత తాముగా ఆదేశం ఇవ్వవు. ఇక్కడ చీమ కుడుతోంది, ఇక్కడ చీమ కుడుతోంది అని నాడులు వెన్నుపాము గుండా గబగబా సందేశం పైకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఇలా 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 నెంబర్ కొడితే ఎక్కడో ఉన్నవాడి సెల్లు మోగినట్టు ఇక్కడ చీమ కుడుతోందని నాడీమండలం వెన్నుపాములోంచి పైకి వెళ్ళి పెద్ద మెదడికి చెప్తుంది. పెద్ద మెదడు అంటుంది అక్కడ చీమ కుడుతుంటే కుడి చేతిని వెళ్ళి అక్కడ ఒక్కసారి ఇలా అనమను, ఆ చీమ చచ్చిపోతుంది అంటుంది. ఇప్పుడు ఈ సందేశం వెన్నుపాములోంచి కుడి చేతిలోకి వస్తుంది. ఈ కుడి చేయి కదిలి వెళ్ళి ఇక్కడ ఇలా అంటుంది, మంట తగ్గిపోయినది. ఇప్పుడు చెయ్యి అలా అంటూ ఉండడం వల్ల మంట పుడుతోంది, మళ్ళీ సందేశం పెడుతుంది. అయితే కుడి చేతిని వెనక్కి వెళ్ళిపోమనం, చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద మెదడు పడుకుంటుంది. నిద్రపోవడం అంటే పెద్ద మెదడు పడుకోవడమే కదండి. పెద్ద మెదడు పడుకుంటే అప్పుడు వెన్నుపం రిఫ్లక్స్ యాక్షన్ అంటారు, అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అలవాటు అయిపోయి అది చేసేస్తుంది. ఎలా చేసేస్తుంది అంటే చీమ కుడుతోంది అనుకోండి, నిద్దట్లో చీమ కుడుతోందని పెద్ద మెదడికి వెళ్ళదు, పడుకుంటుంది. కానీ ఈ చెయ్యి వెళ్ళి ఇలా కొట్టేస్తుంది, కొట్టేసి ఇలా గోకేస్తుంది, ఆ చీమ చచ్చిపోతుంది. అంటే ఇంతకుముందు పెద్ద మెదడు ఏం చెప్పడం అలవాటు చేసిందో అలాంటి పనులే చేస్తుంది. ఇంతకుముందు పెద్ద మెదడు చెప్పింది కాదనుకోండి, ఆ సమస్యకి సమాధానం లేపేస్తుంది పెద్ద మెదడిని. ఇదేదో సమస్య వచ్చింది లే, ఏమైనా చెప్పి ఏం చేయాలంటే లేస్తాడు నిద్దట్లో. పెద్ద మెదడు లేవడమే లేవడం. ఇది భర్త, ఇది భార్య. ఈ భర్త చెప్పిన మాట ఇది వినడమే తప్ప ఇలా చెప్పడం ఏంటి బుర్రకాయని ఇది ఎప్పుడు అనలేదు. ఇది దీన్ని వింది కాబట్టే నీ బతుకు బాగుంది. భార్యాభర్తలిద్దరూ ఇలా కలిసి ఉండాలి. ఇలా కలిసి ఉండడానికి ఇక్కడ ఆదేశాలు ఇందులోకి, ఇందులో బాధలు ఇందులోకి చేరి ఈ 2 దేని వల్ల సమన్వయం అవుతున్నాయంటే దీనివల్ల. ఇందులోంచి సందేశాలు పైకెడుతున్నాయి, కిందకు వస్తున్నాయి. వస్తుంటే ఇది ప్రధానంగా ఉంది. దీంట్లోంచే కష్టాలు, సుఖాలు, సంతోషాలు వాక్కులుగా వచ్చి ఆనందంగా జీవనరథం వెళ్ళిపోతోంది. ఇన్నింటికి దీనికి మధ్యలో కాలవగా ఉన్నటువంటి ఈ కంఠం ఎలా ప్రమాణమో అలా భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా అలా ఉండాలని మేము కోరుకుని ఇక్కడే కట్టిస్తున్నాం మంగళసూత్రం అని కంఠానికే కట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడే మనకి స్వరపేటిక ఉంది, విశుద్ధి చక్రం ఉంది. వాక్కులు ఇక్కడి నుంచే వస్తాయి. వాక్కులు అంటే పదములు, మాటలంటే శబ్దము, అర్థము. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసిపోయి ఉంటాయో భార్యాభర్త అంతలా కలిసి ఉండాలి మనస్సుల చేత. అంతలా ఒకరి మనస్సు ఒకరికి తెలిసి ఉండడమే మంగళసూత్రం అని గుర్తు. అందుకే
సనాతన ధర్మమునందు ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితినిచ్చేశారు. ఆ మంగళసూత్రం ఉన్నది, ఆ ఇల్లు సంతోషంగా ఉన్నది, ఆమె సంతోషంగా ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇన్నిటికీ ఏది కారణం? ఆ మంగళసూత్రమే. దాన్ని కేవలం పసుపు తాడంటావేమో అనవద్దు, దానికి ఇంకా అమ్మవారి అనుగ్రహం కలగాలి. తాళిబుట్టను తాటాకు తీసుకొచ్చి కట్టాలి. కట్టించేటప్పుడు అసలు యథార్థమునకైతే ఏమిటో తెలుసా అండి? పసుపు తాడే ప్రశస్తము అంది శాస్త్రం. ఎందుకంటే అస్తమానం కాస్త పసుపు తీసుకుని ఇలా రాసేసుకుంటారు. ఎప్పుడూ మంగళప్రదం అయిపోతుంటుంది ఆ పసుపు చేత. వేరొక దానికి, వేరొక లోహంతో చేసిన దానికి అలా పసుపు రాయడం కుదరదు. శతమానానికి పసుపు పెట్టవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ పసుపు తాడుకి, ఆ పసుపుతనానికి, ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితినిచ్చారు. ఈ సూత్రము ఒక్క వ్యక్తికి కాదు, ఈ సూత్రములన్నీ కలిసి జగత్తుకే మంగళసూత్రమయ్యాయి. అందరి మంగళములు, అందరి మనశ్శాంతులు, అందరి సుఖ సంతోషములు అందులో ఉన్నాయి. ఇంతమంది సుఖ సంతోషాలకి హేతువైనటువంటి మంగళసూత్రాలన్నీ పదిలంగా ఉండడం అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన తన వశంలో ఉండడంలో ఉంది. వశంలో ఉండడం అంటే ఆయన ప్రసన్నుడై పక్కన కూర్చోవడంలో ఉంది. ఆయన చేత తను కట్టించుకున్న మంగళసూత్రంలో అమ్మవారికి ఆ సంతోషం ఉంది. ఆ మంగళసూత్రం గురించి విన్న వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు 10 కాలాలు నిలబడ్డంలో ఉంది. ఇది ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ మంగళసూత్రం గురించి వింటే అన్ని సంతోషాలు కలుగుతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి, అన్ని శాంతులు కలుగుతాయి, అన్ని తప్పులు దిద్దబడతాయి. కాబట్టి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, దీనివల్ల అన్యోన్యత కలుగుతుంది. ఎంత అన్యోన్యత కలుగుతుంది అంటే శంకర భగవత్పాదులు అంటారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారంతో కూడినటువంటి శ్లోకం ఒకటి చేశారు. భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి తవాగ్రీవాధత్తే ముఖ కమల నాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలిన మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతిక అన్నారు. అమ్మా, ఈ మంగళసూత్రం ఇక్కడ కట్టించుకున్నావు కదా, ఇక్కడ మంగళసూత్రం కట్టించుకోవడం వల్ల నువ్వు ఏ స్థితిని పొందావో తెలుసా అంటే, నీ ముఖం పద్మమైంది, నీ కంఠం పద్మనాళమైంది అన్నారు. ఏమిటి శంకర, చాలా చమత్కారంగా చెప్పావు, బాగుంది, ఏమిటి మళ్ళీ చెప్పు. నీ ముఖం పద్మమైందమ్మా. ఓహో, నా ముఖం పద్మమైంది, బాగుంది. ఇంతకుముందు కూడా చాలా మాటలు చెప్పావు ఈ మాటలు. ముఖ పద్మమని బాగుంది, సువాసనతో కూడి ఉంటుంది. పరమశివుడు అనేటటువంటి తుమ్మెద ఎప్పుడు ఆ ముఖం అనేటటువంటి పద్మం మీద విహరిస్తూ ఉంటుంది. అమ్మ సహజమైనటువంటి సుగంధంతో ఉంటుంది, బాగా విచ్చుకుని ఉంటుంది, చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది. సరిపోయింది. మరి కంఠం పద్మనాళం అమ్మా. ఓహో, పద్మనాళమా, బాగుంది, పద్మనాళం అన్నావు. కానీ పద్మనాళం అయితే మరి తామర పువ్వు ఎంత సుకుమారంగా ఉన్నా దానికి ఉండేటటువంటి గొట్టం, ఆ నాళం ఎంత అందంగా ఉన్నా దానికి చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. ఇలా త్రిభుజాకారంలో ఇలా గీస్తే కొంచెం గీసుకున్నట్టుగా ఉంటాయి మెత్తగా. అలాంటి ముళ్ళు ఎక్కడ ఉన్నాయి? మరి నా కంఠానికి అలాంటివి ఉండవు కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, లేకపోవడం ఏంటమ్మా, ఉంటుంటాయి. అదేమిటయ్యా, అలా ఎవరు చెప్పలేదే, ఏ కవులు చెప్పలేదే. నాకు అలా ముళ్ళుగా ఉండడం, అలా పొక్కుల్లో ఉండడం నాకేం లేదు కదా, కంఠానికి ఎలా సరిపోతుంది తామర తూడుతో నా కంఠం అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నీకు తెలియదమ్మా, ఉంది. ఎప్పుడో తెలుసా? తవ గ్రీవాదత్తే ముఖ కమల నాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా తల్లి భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి. ఆ మంగళసూత్రం కట్టించుకున్నావు కదా, కట్టించుకుని ఆయన్ని అనువర్తించి కైలాసానికి వచ్చేసావు కదా, ఆయన్ని ప్రీతితో సేవించి ఆయన మనస్సు చూరగొన్నావు కదా, ఇంత మంచి భార్య అన్న సంతోషంలో పరమశివుడు వచ్చి తన యొక్క పెద్ద పెద్ద బాహువులతో నిన్ను ఇలా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే మెరుపు తీగలా సన్నగా ఉండేటటువంటి నువ్వు ఆయన కౌగిటిలో ఒదిగిపోతావు. ఒదిగిపోయినప్పుడు నీ శరీరం అంతా సరిపోయేటట్టుగా ఈయన ఇలా చేతులతో గట్టిగా కౌగిలించుకొని దగ్గరకి తీసుకుంటే ఇంతటి పరమశివుణ్ణి, మన్మధుణ్ణి కాల్చినవాణ్ణి నన్ను ఆలింగనం చేసుకునేటంత జాగ్రత్తగా ప్రీతితో అనువర్తించగలిగాను. ఆయన ప్రేమ చూరగొన్నానని ఆయన చేతులు నిన్ను పట్టుకున్నప్పుడు సంతోషంతో నీకు పులకాంకురాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ లేచిన పులకాంకురాలు తామరతూడు మీద వచ్చిన పొక్కుల్లా ఉన్నాయమ్మా అన్నారు.
అమ్మ బాబోయ్ శంకరా, అక్కడ వరకు వచ్చేసామన్నమాట. సరే, బాగుంది. మరి తామర తూడు కంఠమైతే అది ఇలా బురద లోపలికి ఉన్నప్పుడు ఆ లోపల ఇలా తూళ్ళు కింద ఉంటాయి కదా, పక్కన తీగల కింద ఉంటాయి కదా, మరి అవన్నీ ఏమిటని అడిగింది అమ్మవారు. అడిగితే, అమ్మా అది పెద్ద విశేషం కాదు, నేను చెప్తాను తల్లి. నువ్వు మెడలో ముత్యాలహారాలు వేసుకుంటావు కదా, నువ్వు శరీరం అంతా అగరు పూసుకుని ఉంటావు సుగంధం కోసమని. నల్లటి అగరు పూసుకునేటప్పటికీ ఎర్రటి తల్లివైనా ఆ గుండెలంతా కొద్దిగా నల్లగా అగరుతోటి ఈ మెడలో వేసుకున్నటువంటి ముత్యాలహారాలు, మెడలో వేసుకున్నటువంటి ఇతర హారాలు అన్నీ ఆ అగరుతో కలిసి కొద్దిగా మట్టెంటుకున్నట్టుగా ఉండి కొద్దిగా బురదగా ఉన్నట్టు ఉంటుంది. అదేనమ్మా తామల తూడు పక్కన ఉన్నటువంటి బురదతో కూడినటువంటి తూండ్లు అన్నారు. ఓహో, ఇక్కడి నుంచి పైకొచ్చి ముఖాన్ని మాత్రం పద్మం చేశావా? దీనికంతటికీ కారణం నేను కట్టించుకున్న మంగళసూత్రం, పరమశివుణ్ణి అనువర్తించడం, దానివల్ల నన్ను కౌగిలించుకోవడం. ఎంత గొప్పగా చెప్పావయ్యా శంకర. మంగళసూత్రం యొక్క గొప్పతనం అమ్మవారు శంకరుణ్ణి ఇప్పటికీ మన దర్శనార్థం తండ్రి అయి మనకి దర్శనం ఇప్పించడం కోసం తీసుకొచ్చి అలా కూర్చోపెట్టగలిగిందని ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తించారు. ఆయన అంటారు, గళారేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానయువతే. తల్లి, గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే. అమ్మవారి యొక్క కంఠం మీద ఇలా 3 గీతలు ఉంటాయిట. ఈ 3 గీతలు ఉండడానికి పెద్ద శాస్త్రం చెప్పారు పెద్దలు. మగవాడికైతే యాడమ్స్ యాపిల్ అంటారు. యాడమ్స్ యాపిల్ అంటే కంఠం మీద కొంచెం ఇలా ఉంటుంది, త్రిభుజాకారంగా చిన్నది. ఇది ఎందుకు ఉంటుంది అన్నారు. ప్రతి పురుషుడు యందు పరమేశ్వరాంశ ఉంది అన్నారు. ఎలా ఉంది అన్నారు. శంకరుడు హాలాహలం తాగుతున్నప్పుడు పార్వతీదేవికో ముచ్చటేసిందిట. ఈయన ఎప్పుడు ఏమన్నా చేయించుకోండి అంటే నాకెందుకు అంటారు మహాజ్ఞాని. ఇంత తెల్లగా ఉంటారు కదా, ఎలాగో మెళ్ళో ఏమీ వేసుకోరు, గభాలను ఆ కంఠం దగ్గర హాలాహలం ఆపేస్తే నల్లగా ఉండి ఓ నీలమణి వేసుకున్నట్టు ఉంటుందని ఆ కంఠం దగ్గర ఇలా పట్టుకుని ఆపిందిట. ఆపితే కంఠం దగ్గర ఉండిపోయిందిట. అది పరమశివుడి యొక్క కంఠంలో హాలాహలం ఉండిపోతే ఆయన యొక్క అంశతో వచ్చిన పురుషులందరికీ అది యాడమ్స్ యాపిల్గా వచ్చిందిట. ఆ క్రైస్తవ సంప్రదాయంలో యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే కంఠం దగ్గర ఉండేటటువంటి కొంచెం ఉబ్బెత్తుగా ఉండేటటువంటిది శివాంశ. అలా ఎవరికైనా లేకపోతే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉందని గుర్తు. పార్వతీ అంశతోనే ఉన్న పురుష స్వరూపం అని శ్యామశాస్త్రి గారు. కాబట్టి అది మగవాడికి ఇలా ఉంటుంది, ఆడదానికి 3 గీతలు ఉంటాయన్నారు. ఈ 3 గీతలు ఏమిటో తెలుసా? మహాజ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి కూడా పక్కన కూర్చోపెట్టుకుని ఆయన కూడా మన యొక్క కష్ట సుఖాలు చూసేటట్టుగా చెయ్యగలిగినటువంటి త్రిగుణములతో కూడిన వాడిగా శంకరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చినటువంటి స్థితి అమ్మవారి కంఠం మీద 3 మడతలు, 3 గీతలు. ఈ 3 గీతలే మహాపతివ్రతల యొక్క సూచనలు. ఆ 3 గీతలు ఎవరికి ఉంటాయో వాళ్ళు సంగీతంలో చాలా గొప్ప స్థితిని పొందుతారని, మహాభక్తులై సాక్షాత్ అమ్మవారి అంశని పొంది ఉంటారని గుర్తు. కాబట్టి సాముద్రికం అలా మాట్లాడుతుంది. అమ్మవారి కంఠం మీద 3 మడతలు చూసి శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నాకైతే ఏమనిపిస్తోందో తెలుసా, సంగీతంలో గ్రామము అని ఒకటి ఉంటుంది. ఈ గ్రామమునకు షడ్జ, మధ్యమ, గాంధార అని 3 హద్దులు. బాగా పైకి పాడారనుకోండి షడ్జ, మధ్యమంలో పాడితే మధ్యమ, గాంధార అంటే కింద స్థాయి. ఈ 3 గ్రామములు అంటారు. సంగీతం బాగా తెలుసున్నటువంటి వాళ్ళైతే సంగీతాన్ని పాడేటప్పుడు దాన్ని క్రమబద్ధంగా పాడేటటువంటి వాళ్ళు మార్గ సంగీతము అంటారు. అలా కాకుండా రంజకత్వం కోసం పాడతారు. అంటే దానికి సంగీతం ఉండదు, దానికి రాగతాళ ధ్వనులతో సరిపోయి ఉండదు, కానీ పాట వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి బాగుండి రంజకత్వంతో మాత్రమే ఉన్నటువంటి సంగీతాన్ని దేశీ సంగీతము అంటారు. కోయిల కూస్తోంది అనుకోండి, చాలా బాగుంటుంది, కానీ కూ కూ అన్న దాంట్లో స్వరమే ఉంది, రాగతాళాలు ఏమిటి, షడ్జమమా, మధ్యమమా, గాంధారమా, లేకపోతే తోడి రాగమా, ఆనంద భైరవ, శంకరాభరణంతో కలిసిందా, ఏ స్వరం వేస్తున్నారు, ఏ స్థాయిలో ఉంది, దాని శృతి ఎంత అని అడిగారు అనుకోండి చెప్పలేరు. కానీ పరమ గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ముందు శృతి పెట్టుకుంటాడు. ఇంత స్థాయిలో పాడతాను అని నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకుని కీర్తన ప్రారంభం దగ్గర నుంచి కీర్తన చివరి వరకు కూడా ఆ హద్దులోనే పాడతాడు.
ఈ హద్దు దాటకుండా పాడతాడు. ఒక కీర్తన చేసేటప్పుడు చాలా మంద్రంగా పాడితేనే బాగుంటుంది. ఇది గీత అంటారు. గీత అంటే గీతంలో సాహిత్యం ఉంటుంది. ఇప్పుడు ఈ సాహిత్యాన్ని బట్టి పాట పాడాలి. ఇప్పుడు ఏదో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి. ఇదేంటి, అమ్మా నీకు నేను ప్రతిరోజు పూలు తెచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎంగిలి లేని పూలు తెద్దామంటే ఆ ప్రతి తుమ్మెద పువ్వుల మీద వాలుతోంది, చెంతనున్న తేటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ అని పాడాలనుకోండి. దాన్ని మహానుభావ అన్నారు అనుకోండి, పెద్ద స్థాయిలో దాన్ని వేగంగా పాడారనుకోండి, దాని ఆ ఆవిష్కరణ రాదు. గీతమునందున్న సాహిత్యమును తెలుసుకోవాలి. అందుకే నేను తరచు చెప్తూ ఉంటాను సంగీత విద్వాంసుల సభల్లో, అంటే విద్వాంసులు అంటే నేర్చుకునే పిల్లల దగ్గర, సాహిత్యం తెలియని పాట పాడవద్దు అని చెప్తుంటాను. శృతి బాక్స్ ఒక్కటే సంగీతం కాదని గుర్తుపెట్టుకోండి, సాహిత్యం తెలిసి పాడండి. ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అంటే ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రతకి గుర్తు ఈ గ్రామము. అది షడ్జమా, మధ్యమమా, గాంధారమా, ఈ మూడింటిల్లో ఏ గ్రామంలో దాన్ని పాడాలి. ఈ గ్రామంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే గగ్రామము, సగ్రామము, మగ్రామము ఇన్ని గ్రామాలు ఉండేవి. కానీ ఇంచుమించుగా ఇప్పుడు సంగీత శాస్త్రంలో అన్ని గ్రామాలు అంతరించిపోయి సగ్రామం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఏ కీర్తనలు చేసినా ఆ గ్రామంలోనే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి ఆ ఒక్క స్థాయిలోనూ జాగ్రత్తగా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి రాగతాళ సమన్వయంతో పాడితే, అలా జాగ్రత్తగా పాడగలిగితే దాన్ని ఏమంటారు అంటే మార్గ సంగీతము అని పిలుస్తారు. అలా ఏమీ పట్టించుకోకుండా రంజకత్వం కోసం పాడారనుకోండి, అంటే ఇప్పుడు నన్ను పాట పాడమన్నారనుకోండి, మీరు నేనేం రాదని అనక్కర్లేదు, ఏదో పాట మీరు సంతోషం, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది అన్నాను అనుకోండి, ఏదో పాడి అబ్బో చాలా బాగుందని మీరు అనొచ్చు. అంటే ఇది రంజకత్వం అంటారు. అవతల వాళ్ళు సంతోషించడానికి పాడతాడు, అందులో సంగీతం ఉంటుందా అంటే ఉండదు, అది దేశీ సంగీతం. కానీ మార్గ సంగీతమునందు గ్రామములు హద్దు. కీర్తన ఎలా మొదలు పెట్టారో అలాగే పూర్తి చేయాలి. అలా పూర్తి చెయ్యాలి అంటే ఆ గ్రామములు తెలిసి ఉండాలి. దాని యందు సంగీతం ఉంది, సాహిత్యం ఉంది. సంగీత సాహిత్యములు రెండు ఎక్కడున్నాయో తెలుసా అమ్మా? నీ కంఠం మీదున్న 3 గీతల్లో ఉన్నాయి. అవే గ్రామములై ఉన్నాయి. కాబట్టి తల్లి, అందుచేత నీ కంఠమునందు సంగీత సాహిత్యములుండి ఆ మంగళసూత్రం మమ్మల్ని అందరినీ తరింపచేస్తోందమ్మా, అంత గొప్ప మంగళసూత్రం. కాబట్టి తల్లి, నేను కోరుకునేది ఏమంటే, నీ మెడలో ఉన్న మంగళసూత్రమును స్తోత్రము చేసిన నాడు కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశిస్తున్నవో తల్లి అని నేను పిలిస్తే, దాని చేత నా కోరికలు కూడా తీరి, నాకు కూడా ధర్మమునందు అనురక్తి కలిగి, నేను కూడా పరమేశ్వరుడి పాదముల యందు భృంగమునై ఈ లోకమంతా భార్యాభర్తలందరూ సంతోషంగా, కుటుంబాలు సంతోషంగా, ఆడవాళ్లు ఐదోతనంతో, మగవాళ్లు దీర్ఘాయుష్మంతులై ప్రతి కుటుంబం లక్ష్మీనారాయణ స్వరూపమై, పార్వతీ పరమేశ్వర స్వరూపమై ఆనందమునకు ఆలవాలమై ఉండడానికి నేను తలుచుకుని నమస్కరించేది కూడా ఒక్కటేనమ్మా, ఆ మంగళదేవతకే నమస్కరిస్తున్నాను. మీకు ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్తా. పెళ్లి కాని ఆడపిల్లలకి పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు శ్లోకాల్లోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని, వెంటనే కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర, మళ్ళీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముద్యత, మళ్ళీ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర. ఇలా ఆడపిల్ల శ్లోకంలో పైపాదం చెప్పి మళ్ళీ ఇది, మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది, ఇలా ఎక్కడ చెప్తారో ఆడపిల్ల అలా కాని చెప్తే ఆ పిల్లకి చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడొచ్చి వివాహం జరుగుతుంది. 2, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ జ్యోతులను తీసుకురావడానికి ముత్తైదువులు లోపలికి వెడతారో, ఆ జ్యోతులు తీసుకొచ్చే సమయంలో సువాసినులు అక్కడ కూర్చొని లలితా సహస్రంలోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఒక పక్కన మహాసంకల్పం చదువుతుంటారు, ఒక పక్కన అన్యోన్య దాంపత్యం చెప్తుంటారు. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎట్టిదో అది సిద్ధించుగాక,
అంటే రుక్మిణీ కృష్ణుల అన్యోన్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం ఎట్టిదో అది సిద్ధించుగాక. ఈ మంగళవాక్యాలు చెప్తుంటారు. పెద్దలైనటువంటి వారు వచ్చి ఆశీర్వచనానికి సిద్ధపడుతుంటారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా సువాసినులైనటువంటి వారు పరమభక్తితో ఇంకా సమయం తెలుస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది ముహూర్తం అని, మహాసంకల్పం అయిపోతుంటుంది. అప్పుడు సువాసినులు అక్కడ కూర్చుని తప్పు లేకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరితో మొదలుపెట్టి కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర ఈ నామం వరకు చదివిన తరువాత మగపిల్లవాడి చేత ఆడపిల్ల మెడలో తాళి కట్టించినా జీలకర్ర బెల్లం పెట్టించినా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి ఆ మంగళసూత్రంలో అమ్మవారు పరిపూర్ణంగా ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ దంపతులు సంతోషంగా వృద్ధిలోకి వచ్చి, సంతానం వృద్ధిలోకి వచ్చి, ఎక్కడ పెళ్లిళ్ళైనా అబ్బా ఒక్కసారి వాళ్ళతో అక్షతలు వేయించుకోండి, ఒక్కసారి వాళ్ళు వచ్చి అక్షతలు వేస్తే బాగుండు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే బాగుండని వాళ్ళు రాకపోతే ఆ దంపతుల దగ్గరికి తీసుకెళ్లి నూతన జంటలతో నమస్కారాలు చేయించి 7 తరాల వరకు వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకునేటటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి దీని వలన కలుగుతుంది. ఆ మంగళసూత్ర మహిమ చేత కలుగుతుంది. మంగళసూత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నామాల చేత వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్ల పెళ్ళై గృహస్థాశ్రమంలోకి ఎలా వెడుతుంది? ఒక పురుషుడికి భార్య అంత శోభని దేని వల్ల పొందుతుంది? అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేస్తే మంగళసూత్రం మెళ్ళో పడుతుంది. ఆడది ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటికెడి పసుపు కుంకం చేత్తో పట్టుకుని, అమ్మా నీ మెడలో మంగళసూత్రం ఎలా ఉందో నా మెడలో మంగళసూత్రం కూడా తల్లి అలాగే నిలబెట్టమ్మా అని చిటికెడు పసుపు కుంకం వేసి ఆ కుంకం తీసి శతమానానికి రాసుకుంటే ఆమె శతాయుష్కురాలై నిండు పసుపు కుంకాలతో హాయిగా సంతోషంగా భర్తని అనువర్తించినదై భర్త మనస్సు గెలుచుకుని ఆయన ఈవిణ్ణి చూసుకుని పొంగిపోయి ఇద్దరూ ధర్మ మార్గంలో ప్రస్థానం చేసి ఇద్దరూ పరమేశ్వరుడి యందు నిశ్చలమైన భక్తితో 3 తరాలు చూసి జీవితాలు పండించుకుంటారు. ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి, ఆ నామంలో ఉంది. ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి? కాకినాడ పట్టణంలో మీకొక్కటే చెప్తా ఉదాహరణ. నేను లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఇవాళ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధరా వస్తుందని నేనేం లెక్కలు కట్టలేదు. అలా నేను ఇప్పుడు కట్టలేను కూడా, అది కుదిరే మాట కాదు కూడా. మాఘమాసం మొట్టమొదటి రోజున శుక్రవారం కలిసి పోని నామం అంటే నేను చెప్పాను. శుక్రవారం నాడు మాఘశుద్ధ పాడ్యమి నేను తీసుకురాలేను కదా, ఇలా తీసుకొచ్చి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామానికి వ్యాఖ్యానం చెయ్యబోతుండగానే ఇవాళ అనుకోకుండా కాకినాడ పట్టణంలో అమృతపు జల్లులు కురిసి ఇదంతా చల్లబడింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి ఈ నామాలు, ఈ నామ వ్యాఖ్యానం ఇది వింటున్న వాళ్ళు, చెప్పినవాడు చేతకాని వాడేమో కానీ భక్తితో వింటున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇదే సిద్ధి, ఇదే తార్కాణం. కాబట్టి అమ్మ నిరంతరము మన యందు ఇలాగే భక్తి ప్రపత్తులను ఇచ్చి సేవించుకునే అదృష్టాన్నిచ్చి ఆ తల్లి కారుణ్యము మన యందు ప్రసరించుగాక అని ఆ తల్లి ఆ తండ్రి పాదములు పట్టి నమస్కరిస్తూ, ఇవాళ చాలా చాలా గొప్ప రోజు మాఘశుద్ధ పాడ్యమి, శుక్రవారంతో ఉంది. మీరు చాలా గొప్ప నామం విన్నారు. రోజు ఉండే సంసారమే, వేళపట్టుని ఇంటికి వెళ్ళి తింటూనే ఉన్నాం. నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మీరు తెలుసుకోండి. మీరు నిలబడి దర్శనం చేయలేకపోయినా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ఒక్కసారి అలా అమ్మవారిని చూసి నమస్కారం చేసి వెళ్ళండి. ఆ తల్లి కృప మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని కోరేది ఏదైనా ఉంటే అదొక్కటే, చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి.